సో ముందు ముందుగా ఈ అవకాశం ఇచ్చినటువంటి చందు సార్కి థ్యాంక్ యూ అండి, కృతజ్ఞతలు. సో అదేవిధంగా ఈ ప్లాట్ఫామ్ పరిచయం చేసిన నా అప్లైనర్ శంకర్ గారికి కృతజ్ఞతలు అండి. సో అదేవిధంగా మన వెస్టేజ్ మేనేజ్మెంట్కి కూడా కృతజ్ఞతలు అండి. సో వెల్కమ్ అండి, అందరికీ వెల్కమ్ లీడర్స్. సో మన మేనేజ్మెంట్కి గౌతమ్ బాలి సో అదేవిధంగా మా పేరెంట్స్కి కూడా పాదాభివందనములు అండి. అదేవిధంగా మన గ్రేట్ టాప్ అప్లైనర్ అండ్ మెంటర్స్ అయిన సాహు గారికి, అదేవిధంగా డాక్టర్ దొరబాబు గారికి కూడా కృతజ్ఞతలు అండి. ఎప్పుడూ కూడా మీ టీము, మా టీం, మన మెంటర్స్ వీళ్ళు ఎప్పుడూ కూడా గైడ్ చేస్తూనే ఉంటారు. సో అదేవిధంగా మా టాప్ మెంటర్ అయినటువంటి కనకలక్ష్మి గారు సార్, మేడంకి సపోర్ట్ చేస్తున్న సార్ రవికృష్ణ గారికి థ్యాంక్ యూ అండి. అదేవిధంగా నన్ను ఈ బిజినెస్లో ఎప్పుడూ సపోర్ట్ చేస్తున్న మా అప్లైనర్ రవితేజ గారు కూడా థ్యాంక్స్ అండి. ముందుగా ఈ ప్లాట్ఫామ్ పరిచయం చేసింది మా అప్లైనర్ శంకర్ గారండి. ఈ ప్లాట్ఫామ్కి రాకముందు నేను ఒక స్కూల్లో టీచర్నండి. అయితే కరోనా తర్వాత ప్రతి ఒక్కరికి కూడా సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది అవసరమైందండి. అంటే మనం ఏదో ఒక వర్క్ చేయాల్సిందండి. మనం చేస్తున్న జాబ్లో ఇన్కమ్ సరిపోవటం లేదు, రెండో ఇన్కమ్ కోసం ప్రతి ఒక్కరూ ఆలోచించాలండి. నేను కూడా ఆలోచిస్తున్న టైం అండి. అటువంటి టైంలో మా ఫ్రెండ్ శంకర్ గారు ఒకరోజు కాల్ చేసి ఇమీడియట్గా రావాలని రప్పించడం జరిగింది. అదేవిధంగా ప్లాట్ఫామ్ గురించి చెప్పడం జరిగింది. ఆ విధంగా ఈ ప్లాట్ఫామ్ అనేది నాకు పరిచయం చేయడం జరిగిందండి. ఎప్పుడైతే ప్లాన్ చెప్పారో అప్పుడు నేను ఒకటే ఆలోచించానండి. ఇందులో వాడే వస్తువులు అనేవి ప్రతిరోజు మనకి ఇంటే వాడే వస్తువులు. అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్ లేదు. ఇందులో మనం కొనడం వల్ల మనం లాస్ అయ్యేది ఏమీ లేదండి. ఇంకొకటి ఏంటంటే మన వాల్యూ అనేది పోదండి బిజినెస్లోకి మనం స్టెప్ ఇన్ అయితే. మన వలన ఎవరు కూడా నష్టపోకూడదు. ఈ రీజన్స్ వల్ల ఈ బిజినెస్ అనేది నేను మొదటిగా స్టార్ట్ చేయడం జరిగిందండి. అయితే రవితేజ గారు నాకు ఒకటే చెప్పారండి. మీ స్కూల్ వర్క్ అయిపోయిన తర్వాత ప్రతిరోజు కూడా మీరు 1 అవర్ స్పెండ్ చేయండి సార్, 1 అవర్ వచ్చి కనపడండి. మీరు కనబడాలి, అదేవిధంగా నిలబడాలి, వినబడాలని చెప్పారండి. ఎప్పుడైతే మీరు కనపడతారో తర్వాత నిలబడతారండి, తర్వాత మీ పేరు వినపడుతుందని చెప్పడం జరిగిందండి. మొదటిగా నేను ఇందులో వాడిన ప్రోడక్ట్ ఏంటంటే స్పిరులినా. ఈ స్పిరులినా ప్రోడక్టే ఈ బిజినెస్లో ఉండడానికి సార్. సౌండ్ వస్తుందా సార్? ఒక్క నిమిషం సార్. సార్ ఇప్పుడు వినపడుతుందండి? అయితే బ్యాక్ మైక్ ఏదో ఉన్నట్టుందండి, ఇక్కడ కాదండి. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్. ఈ బిజినెస్ నేను పికప్ చేయడానికి కారణం ఏంటంటే మెయిన్ ఇదేనండి. ఇందులో వాడే వస్తువులని మనకి ఇంటికి వాడే వస్తువులు, అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్ అనేది లేదు. అదేవిధంగా మనం కోల్పోయేది ఏది లేదండి. అదేవిధంగా మన వలన ఎవరూ నష్టపోరు. మన వాల్యూ అనేది పోదండి. మెయిన్గా ఈ బిజినెస్లో నేను ఉండడానికి కారణం ప్రొడక్ట్ స్పైరులినా లేదా స్పిరులినా అండి. ఈ ప్రొడక్ట్ వాడకముందు ప్రతిరోజు వీక్నెస్గా ఉండేదండి. చిరాకు, విపరీతమైన చిరాకు అనేది ఉండేదండి. ఎవరైనా ఫ్రెండ్స్ ఫోన్ చేసినా సరే అసలు లిఫ్ట్ చేసేవాడిని కాదండి ఈవినింగ్ అయ్యేసరికి.
సో డల్గా ఉండేది. అదేవిధంగా సండేస్ కానీ హాలిడేస్ వచ్చేసరికి సో ఏ వర్క్ చేయబుద్దేసేది కాదండి. అంటే ఒక స్కూల్ వర్క్ అయితే అయ్యేదండి, మిగతా వర్క్లు అయితే అయ్యేవి కాదనమాట. సో ఎప్పుడైతే ఈ స్ప్రిల్నా వాడానో ఎనర్జీ లెవెల్స్ అనేవి మొత్తం మారాయండి. సో నా ఫేస్లో గ్లోయింగ్ అనేది రావడం జరిగిందండి. సో అదేవిధంగా ఈ స్పిరిల్నా వాడడం వల్ల మెయిన్ ఓపిక అనేది వచ్చిందండి. సో ఎప్పుడైతే ఓపిక వచ్చిందో మనకి ఖాళీ గ్యాప్ అనేది వస్తుందండి. అంటే మనకు ఒక తీరిక అనేది వస్తుందన్నమాట అండి. సో ఈ బిజినెస్ చేయడానికి కావాల్సిన మెయిన్ ఓపిక, కోరిక, తీరిక. సో ఈ ఓపిక నాకు ఇచ్చింది ఏదంటే స్పిరిల్నా అండి. సో అందువల్ల థ్యాంక్స్ టు వెస్టేజ్ స్పిరిల్నా, అదేవిధంగా వెస్టేజ్ మేనేజ్మెంట్ అండి. ఇంత మంచి ప్రొడక్ట్స్ మనకి పరిచయం చేసిన వెస్టేజ్ మేనేజ్మెంట్కి ప్రతి ఒక్కరూ కూడా థ్యాంక్స్ చెప్పుకోవాలండి. సో ఈ ప్రొడక్ట్స్ వాడడం వల్ల మెయిన్గా నాకు వచ్చిన బెనిఫిట్స్ ఏంటంటే ఫస్ట్ హెల్త్ అనేది కంట్రోల్ అయ్యిందండి. సో రకరకాల హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి తగ్గడం జరిగిందండి. సో ముందుగా స్పిరిల్నా వల్ల నీరసం తగ్గిందండి. అదేవిధంగా గ్యాస్ట్రిక్ కంట్రోల్ అయ్యింది. సో ఇందులో ఉన్న డిఫరెంట్ ప్రొడక్ట్స్ వాడడం వల్ల టాక్సిక్లీన్ నేమ్ వాడడం వల్ల పింపుల్స్ అనేవి తగ్గాయండి. సో అదేవిధంగా వీక్నెస్ అనేది తగ్గిందండి. సో మెయిన్ ఎప్పుడైతే హెల్త్ కంట్రోల్లోకి వచ్చిందో టైంని ఉపయోగించుకోవడం అనేది జరిగిందండి. సో అదేవిధంగా వెస్టేజ్ రాకముందు సో నా సర్కిల్ కొంతవరకునండి. అయితే ఎప్పుడైతే వెస్టేజ్ ప్లాట్ఫామ్లోకి వచ్చానో కొంచెం సర్కిల్ అనేది పెరిగిందండి. సో అదేవిధంగా మాట్లాడే విధానం అనేది కూడా కొంచెం మారిందండి. అంటే టీచింగ్ సెక్టార్లో ఉండడం వల్ల, అదేవిధంగా ఇంటి దగ్గర పెంచిన కండిషన్స్ కారణంగా కొంచెం షై ఫీలింగ్ అనేది ఉండేదండి. సో ఎవరైనా లేడీస్తో మాట్లాడాలన్నా ఏదైనా సరే ఎప్పటికీ కూడా అది ఉండేదండి. కానీ ఈ వెస్టేజ్ ప్లాట్ఫామ్ వల్ల అందరూ ఫ్యామిలీ మెంబర్స్ వల్ల సో ఫీలింగ్ అనేది పోయిందండి. సో అదేవిధంగా నేను మెయిన్ ఈ ప్లాట్ఫామ్ కనెక్ట్ అవ్వడానికి కారణం ఏంటంటే జూమ్ మీటింగ్స్ అండి. సో ఇందులో నిలబడాలంటే నాలెడ్జ్ అనేది రావాలండి. స్టార్టింగ్లో మనకి మిలియన్ ఇయర్స్ జూమ్ మీటింగ్స్ అనేవి వచ్చేవండి. అయితే స్కూల్ టైమింగ్స్కి దీనికి అడ్జస్ట్మెంట్ అవ్వని కారణంగా కొంచెం ఇబ్బందిగా ఉండేదండి. సో అయితే అప్పటికి సో నాకు క్రౌన్ డైరెక్టర్ కాకినాడ అండి తాతయ్య గారు. సో ఆయన సహకారంతో సో ఈ విధంగా చెప్పడం వల్ల ఆయన టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ లింక్స్ అనేది స్టార్టింగ్లో ప్రొవైడ్ చేశారండి. సో ప్రతిరోజు రంజిత్ గారు సో లాస్ట్ 5 minutes ఎప్పుడూ మాట్లాడేవారండి. సో ప్రతిరోజు ఆయన చెప్పేది ఒకటే, ప్రతిరోజు మనం నేర్చుకోవాలి. సో అదేవిధంగా మన టీంకి నేర్పించాలి. సో ఎప్పుడు కూడా ఎదుటి వ్యక్తికి సహాయం చేయాలి. సో మనం మీటింగ్ చేసినప్పుడు ఎవరైనా టీం మెంబర్స్ వస్తే సో వాళ్ళని కూడా విన్నివ్వాలి. అదేవిధంగా మీ టీంలో వాళ్ళని మిగతా టీంలోకి వెళ్తే ఎంకరేజ్ చేయొద్దు. అదేవిధంగా మీరు బాగా చెప్తున్నారని వాళ్ళ టీము మీ దాంట్లోకి వచ్చినా సరే ఎంకరేజ్మెంట్ చేయొద్దు. సో ఏమంటే ఆ పర్సన్ తీసుకురావడానికి ఆ పర్సన్ చాలా వర్కౌట్ చేసి ఉంటారు. సో అందువల్ల మిగతా వాళ్ళ కష్టాన్ని మీరు తీసుకోవద్దని చెప్పేవారండి. అదేవిధంగా ఎవరితోని పెట్టుబడులు పెట్టించవద్దు మీ లెవెల్ కోసం, మీ చెక్కు కోసం అని ప్రతిరోజు చెప్పడం జరిగిద్దండి. సో నా మైండ్ సెట్ ఏంటంటే ఎదుటి వ్యక్తికి సహాయం చేయాలనేది ఉండేది. అయితే ఎప్పుడైతే రంజిత్ గారి మాటలు పదే పదే ప్రతిరోజు వినేవాడినో సో మైండ్ సెట్ అనేది ఇంకా బిల్డ్ అయ్యిందండి. సో ఈ బిజినెస్లో మెయిన్ స్టార్టింగ్ నేను ఫస్ట్ 6 months కూడా ప్రొడక్టే వాడానండి. సో ఈ ప్రొడక్ట్ వాడిన ద్వారానే బ్రాంచ్ డైరెక్టర్ అనేది అవ్వడం జరిగిందండి. సో వాడడం కొంచెం నాకు తెలిసిన వాళ్ళకి చెప్పడం అండి. ఈ 6 monthsలో కూడా స్టార్టింగ్ నుంచి ఇప్పుడు కూడా జూమ్ మీటింగ్స్ అనేది వింటూనే ఉన్నానండి. అదేవిధంగా వీక్లీ మీటింగ్స్ అండి. సో వీక్లీ మీటింగ్లో మా మెంటర్ రవికృష్ణ గారు సో మాట్లాడే విధానం, దీనివల్ల మైండ్ సెట్ అనేది మారింది. అదేవిధంగా మంత్లీ మీటింగ్స్ అండి. సో ఏ మీటింగ్ చూసుకున్నా సరే ప్రతిరోజు నేర్చుకోవడం అండి. సో ఎప్పుడు కూడా ఒకటే పాయింట్ చెప్పేవారండి సారు, మోర్ యూ లెర్న్ మోర్ యూ విల్ ఎర్న్. సో మీరు ఎంతైతే నేర్చుకుంటారో అప్పుడే మీరు అంత సంపాదిస్తారు. సో వెస్టేజ్ బిజినెస్లో కూడా ఎప్పుడు కూడా మొదటి 1 year నేర్చుకోవాలి, తర్వాత టీచ్ చేయాలి, తర్వాత సంపాదించాలని పదే పదే ఏ మీటింగ్ అయినా ఇదే సారాంశం అండి. సో ఈ విధంగా ప్రతిసారి చెప్పేవాళ్ళు. సో మనం నేర్చుకోవాలి, మన టీంకి నేర్పించాలండి. సో ఈ విధంగా మీటింగ్స్ అనేవి నాకు చాలా హెల్ప్ చేసాయండి. సో ఎప్పుడైతే మీటింగ్స్కి అటెండ్ అయ్యానో సో అప్పుడు నాకు వెస్టేజ్ ఎందుకు చేయాలనేది క్లారిటీ అనేది వచ్చిందండి. సో నేను చేసే స్కూల్లో టైం అనేది లేదండి. సో ఉదయాన్నే వెళ్ళడం, ఈవినింగ్ అనేది రావడం. సో టైం ఫ్రీడమ్ అనేది ఉండేది కాదు. ఎక్కడికైనా ఫంక్షన్స్కి అటెండ్ అవ్వాలైనా ఏదైనా సరే. అదేవిధంగా మనీ ఫ్రీడమ్ అండి.
సో నేనున్న ఏరియాలో ఒక సర్టెన్ లిమిట్ వరకు మాత్రమే అమౌంట్ వచ్చేదండి. సో ఆ లిమిట్ దాటితే అమౌంట్ రావాలంటే వేరొక ఏరియాకి ఖచ్చితంగా వెళ్ళాల్సిందే అండి. అయితే ఈ ప్లాట్ఫామ్ అనేది నచ్చిందండి. మనకున్న ఏరియాలో మనం ఎంతైనా అమౌంట్ అనేది సంపాదించవచ్చండి. సో ఈ మెయిన్ ఈ 2 రీజన్స్ వల్ల నేను ఈ బిజినెస్ అనేది పికప్ చేయడం జరిగిందండి. సో మెయిన్గా నాకంటూ ఒక సర్కిల్ అనేది లేదండి. సో ప్రతిరోజు కూడా నేను చేసిన వర్క్ ఏంటంటే ఎప్పుడు కూడా సో ప్రొడక్ట్స్ గురించి కానీ కంపెనీ ఆఫర్స్ గురించి కానీ వాట్సాపేనండి. సో ఈ వాట్సాప్ స్టేటస్ ద్వారా స్టార్ట్ చేయడం జరిగింది. అలాగేంటంటే స్కూల్ టీచర్స్ పేరెంట్స్ నెమ్మదిగా ఐడియాలు అనేది వేయడం జరిగిందండి. సో తర్వాత మిగతా వాళ్ళకి చెప్పడం జరిగిందండి. సో అలాగేంటంటే సో ఓంకార్ గారని నా మెయిన్ లెగ్ ఒక లెగ్ కనెక్ట్ అవ్వడం జరిగిందండి. సో మొదటిగా సార్కి హార్ట్ ప్రాబ్లం ఉండేదండి, ఆవేశం వచ్చేది. ఎప్పుడైతే మన కుకింగ్ ఆయిల్ వాడారో సో హెల్త్ బెనిఫిట్స్ అనేవి వచ్చాయండి. అప్పుడు ఈ బిజినెస్లోకి రావడం జరిగింది. సో సార్ కూడా నెమ్మదిగా బిజినెస్ మీద ఫోకస్ చేయడం జరిగింది. సో సార్ బ్రాంచ్ డైరెక్టర్ అయ్యారండి. సో తర్వాత నేను సిల్వర్ అనేది అవ్వడం జరిగిందండి. సో సిల్వర్ అయిన తర్వాత కూడా ఈ బిజినెస్ మీద ఈ ఫోకస్ చేయడానికి కారణం మా అప్లైన్. అదేవిధంగా నేను ఈ బిజినెస్లో నిలవడానికి కారణం మా మెయిన్ అప్లైన్ రవితేజ గారు ఫాలో అప్ అండి. సో ఒక పర్సన్ ఈ బిజినెస్లో నిలబడుతున్నారంటే మెయిన్ కారణం ఫాలో అప్ అండి. ప్రతిరోజు కూడా ఫోన్ చేసేవారండి. సో అయితే ఎప్పుడైతే నేను స్పిరులినా వాడానో సో నాకు కూడా యాక్టివ్గానే ఉండేవాడిని. ఇంతకుముందు మాట్లాడితే ఎవరితోనే చిరాకు ఉండేది, కానీ ఈ స్పిరులినా వాడిన తర్వాత రిజల్ట్స్ అనేవి వచ్చిన తర్వాత యాటిట్యూడ్ మారిందండి. సో ఇప్పుడు కూడా పాజిటివ్గానే రెస్పాండ్ అయ్యానండి. అదేవిధంగా ఈ బిజినెస్లో మెయిన్ మనం సక్సెస్ అవ్వాలంటే 7 సక్సెస్ స్టెప్స్ కంపెనీ అనేది ఆల్రెడీ ఇచ్చిందండి. సో ఇందులో యూజ్ ద ప్రొడక్ట్. సో నేను ఆల్మోస్ట్ ప్రతి ప్రొడక్ట్ అనేది వాడడం జరిగిందండి. అదేవిధంగా ఈ బిజినెస్ స్టార్ట్ చేసే ముందుగా నేను ఆల్మోస్ట్ ఒక 6 to 7 months అనే ప్రొడక్ట్ అనేది ఫస్ట్ వాడానండి. సో ఎప్పుడైతే వాడానో ప్రొడక్ట్ మీద నమ్మకం వచ్చిందండి, అప్పుడు షేర్ చేయడం జరిగిందండి. అదేవిధంగా మా అప్లైన్ సహాయంతో లిస్ట్ అనేది రాయడం జరిగిందండి. సో వాళ్ళని ఇన్వైట్ చేయడం, అదేవిధంగా మీటింగ్ చేయడం. సో మీటింగ్ చేసిన తర్వాత టీం అనేది ఫామ్ అయ్యిందండి. సో అదేవిధంగా మా అప్లైన్ ఏ విధంగా ఫాలోఅప్ చేశారు, అదేవిధంగా నేను కూడా ఫాలోఅప్ చేయడం అనేది జరిగిందండి. సో ఈ మీటింగ్స్లో నేను నేర్చుకున్నది ఏంటంటే ప్రతి మీటింగ్లో కూడా మనకి ప్రొడక్ట్ నాలెడ్జ్ అనేది ఉంటుందండి. అదేవిధంగా కంపెనీ ప్రొఫైలు, ప్లాన్, టెస్టిమోనీలు. సో ఈ మీటింగ్స్ విన్న తర్వాత మైండ్ సెట్ అనేది మారిందండి. సో ఈ మీటింగ్ యొక్క సారాంశం అదేనండి, మనం ఎంత నేర్చుకుంటే అంత సంపాదిస్తాం. సో అలాగా మీటింగ్స్ అటెండ్ అవ్వడం వల్ల మైండ్ సెట్ అనేది మారిందండి. సో లీడర్స్ స్క్రీన్ మీద ఒక పిక్చర్ అనేది ఉందండి. ఇక్కడ ఒక ఫెయిర్ జాతర జరుగుతుందండి. సో ఈ జాతరలో ఒక బెలూన్ సెల్లర్ ఉన్నారండి. సెల్లర్ దగ్గరికి చిన్నపిల్లవాడు వచ్చాడండి. సో ఈ బెలూన్ సెల్లర్ ఏం చేస్తుంటాడంటే ఒక్కొక్క బెలూన్ వదలడం జరుగుతుంది. సో దీన్ని అట్రాక్ట్ చేస్తూ మిగతా పిల్లలందరూ రావడం జరుగుతూ ఉంటుందండి బిజినెస్ డల్ అయినప్పుడు. సో బెలూన్ సెల్లర్ దగ్గరికి చిన్నవాడు వచ్చి ఈ బెలూన్ పైకి వెళ్తుందా అని అడుగుతాడండి. అంటే అతను వెళ్తుంది అంటాడు. తర్వాత ఈ నలుపు రంగు బెలూన్ పైకి వెళ్తుందా అని అడుగుతాడు. తనకు అంటాడు అవును వెళ్తుందమ్మా అంటాడు. అదేవిధంగా ఎరుపు రంగు బెలూన్ పైకి వెళ్తుందా అని చెప్పడం జరుగుతుంది. ఇలాగా రకరకాల బెలూన్ గురించి అడగడం జరుగుతుంది. అప్పుడు ఈ బెలూన్ సెల్లర్ అర్థం చేసుకుంటాడు, అమ్మా ఇక్కడ బెలూన్ కలర్ అనేది కాదు, ఈ బెలూన్లో ఉన్న మనకి వాయువు ఏదైతే ఉందో అది డిసైడ్ అవుతుంది, అది పైకి వెళ్ళాలా లేదా అని చెప్పడం జరుగుతుంది. సో దీని నుంచి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ బిజినెస్లో మనం సక్సెస్ అవ్వాలంటే దీనికి కలర్ కానీ హైట్ కానీ ఏం అవసరం లేదండి. సో మనలో ఉన్న అంటే మనకి సక్సెస్ అవ్వాలనే తపన మనలో ఉంటే మనం ఖచ్చితంగా ఈ బిజినెస్లో మనం ముందుకు వెళ్ళొచ్చండి. సో మనలో ఉన్నదే ముఖ్యం. సో మనలో మైండ్ సెట్, మనస్తత్వమే జీవితంలో మనని పైకి తీసుకెళ్తుంది. సో ఎప్పుడైతే ఈ మైండ్ సెట్ని మనం మార్చుకుంటామో మన జీవితాలను మార్చుకోగలుగుతాం. సో మనం చేసిన పని ఏదైనా సరే వర్క్, సో దానికి మెయిన్ ఫిల్లర్ ఏంటంటే మైండ్ సెట్ అండి. సో ఉదాహరణ చూసుకుంటే మనకి ఒక టవర్ ఉందండి, కాలగిరి టవర్. దాని యొక్క ఎత్తు అనేది 190 meters. అదేవిధంగా బరువు అనేది సుమారు 10,884 టన్నులండి. సో దీనిలో 60% అనేది ఇది భూమి లోపల ఉంది. అంటే దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే అతి ఎత్తైన కట్టడాలు అనేవి బలమైన దృఢమైన పునాదులపై నిలబడి ఉన్నాయని తెలుస్తుంది. అదేవిధంగా
ఈ స్ట్రాంగ్ బిల్డింగ్ లాగే మన విజయం కూడా సో దృఢమైన పునాది లేనిదే నిలబడదండి. సో ఆ పునాది ఏంటంటే మైండ్ సెట్ అండి. సో మన మైండ్ సెట్ ఎంత స్ట్రాంగ్గా ఉంటే మన సక్సెస్ అనేది అంత స్ట్రాంగ్గా ఉంటుందండి. సో ఈరోజు టాపిక్లో నేను మీకు ప్రజెంట్ చేయడానికి వచ్చింది సో మన మైండ్ సెట్ని మార్చుకోవడానికి మనం ఏం చేయాలి, అదేవిధంగా ఈ టాపిక్ అనేది మన బిజినెస్కి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది చెప్పడానికి మీ ముందుకు వచ్చాను లీడర్స్. ముందుగా సో ఈ బిజినెస్లో సక్సెస్ అవ్వాలంటే పాజిటివ్ మైండ్ సెట్ అనేది ఉండాలండి. సో అందులో మొదటిగా ఏంటంటే మనం ఫస్ట్ చూసే విధానం అనేది మారాలండి. సో చూసే విధానం ఎప్పుడైతే మారుతుందో మనకి మంచి రిజల్ట్స్ అనేవి మనకి రావడం జరుగుతుందండి. సో మొదటిగా మనం అందరిలోని పాజిటివ్ అంతా మంచినే వెతకాలండి. సో ఒక వ్యక్తిలో లోపాలను వదిలే బదులు అతను మంచినే వెతకాలండి. అది ఎవరైనా సరే, మన అప్లైన్ చెప్పినా డౌన్లైనా ఎవరైనా సరే పాజిటివ్సే మనం ఐడెంటిఫై చేయాలండి. సో మన అందరిలో మొదటగా ఏం చేస్తామంటే లోపాలను వెతుకుతామండి, చెడుని వెతుకుతాం. సో ఎందుకంటే ఇది బాగా అలవాటు అయిపోతుందండి. సో అలవాటు అయిపోయి మంచిని అనేది మనం చూడడం మర్చిపోతామండి. సో ఏ విధంగా అయితే ఒక వైట్ పేపర్ ఉంటుందండి, వైట్ పేపర్ మీద ఒక డాట్ పెట్టినప్పుడు ప్రతి ఒక్కరూ కూడా డాట్ మీదే ఫోకస్ చేస్తాం కానీ వైట్ పేపర్ గురించి పట్టించుకోం. సో ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా మంచిని వదిలేస్తారని చెడు మీదే ఫోకస్ చేస్తారు. సో ఈ బిజినెస్లో మన అప్లయన్స్ లేదా మెంటర్స్ చాలా సలహాలు ఇస్తుంటారండి. ప్రొడక్ట్ వాడమంటుంటారండి, అదేవిధంగా రోజుకు 2 ప్లాన్లు చెప్పమంటారండి. సో రోజుకు 2 ప్లాన్లు చెప్తే మంత్లీ ఒక 30 ప్లాన్లు అవుతాయండి, 60 జాయినింగ్స్ అవుతాయి. కానీ దాన్ని మనం పాజిటివ్గా తీసుకోండి. అదేవిధంగా హోమ్ మీటింగ్ చేయమంటారండి, మీటింగ్ అటెండ్ అవ్వమంటారండి. సో మీటింగ్ అటెండ్ అయితే ఏమవుతుందంటే నాలెడ్జ్ అనేది వస్తుందండి. అదేవిధంగా మైండ్ సెట్ బిల్డప్ అవుతుంది. ఎప్పుడైతే బిల్డప్ అవుతుందో మనం ఇంకా బాగా వర్క్ చేయడానికి అవసరం అవుతుంది. అదేవిధంగా ప్రతిరోజు జూమ్కి అటెండ్ అవ్వమని చెప్తారు. సో జూమ్కి ఎప్పుడైతే మనం అటెండ్ అవుతామో మనలాగే మన టీం కూడా తయారవుతుందండి. సో ఇంతకుముందు మనం ఒక్కలే వర్క్ చేస్తాం, ఎప్పుడైతే మన టీం కూడా వర్క్ అయ్యిందో రిజల్ట్స్ అనేవి బాగా వస్తాయండి. అదేవిధంగా ప్రతి నెల క్వాలిఫై అవ్వమని చెప్తుంటారు. ఎప్పుడైతే మనం ఉన్న లెవెల్ నిలబెట్టుకుంటామో తర్వాత లెవెల్కి వెళ్ళడం అనేది ఈజీ అవుతుందండి. అదేవిధంగా టీబీబీతో క్వాలిఫై అవ్వమని చెప్తారు. సో ఇక్కడ టీం బిల్డింగ్ ఏంటంటే మనకి ఎవరైతే టీం బిల్డింగ్తో క్వాలిఫై అవుతారో వాళ్ళన్న పీవీకి అంతే అమౌంట్ అనేది టీబీబీలో వస్తుందండి. కంపెనీ మనకి 1 రూపీకి 95 పైసా అనేది టీబీబీ రూపంలో ఇస్తుందండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి బ్రాంచ్లో ఉన్న వ్యక్తి 3000తో క్వాలిఫై అయితే ఇంచుమించు 2700 నుంచి 3000 వరకు మనకి టీబీబీ అనేది రావడం జరుగుతుందండి. సో ఆ విధంగా మనకి టీం బిల్డింగ్ బోనస్ అనేది హెల్ప్ అవుతుంది. అదేవిధంగా నెక్స్ట్ లెవెల్కి ప్లాన్ చేసుకోమని చెప్తారండి. సో బ్రాంచ్లో ఉన్న వ్యక్తి సిల్వర్కి వెళ్తే మనకి అడిషనల్గా ఫారెన్ ట్రిప్స్ అనేవి వస్తాయండి. సో సిల్వర్లో ఉన్న వ్యక్తి గోల్డ్లోకి వెళ్తే ఎల్ఓబీస్ కానీ మల్టిపుల్ ఎల్ఓబీస్ కానీ చెప్పినా సరే మనం పాజిటివ్గానే ఆ మెంటర్స్ మనకి ఇచ్చే సలహాలు మీటింగ్గా తీసుకోవాలి. సో వీలైనంత మంది ఎక్కువ టీంని మనం అటెండ్ చేయగలిగితే మన సక్సెస్ అనేది వస్తుంది. అదేవిధంగా ప్రతిరోజు కూడా యాక్టివ్ అప్లైన్తో మాట్లాడించమంటారండి. కానీ జనరల్గా ఇది ఒకసారి ప్రతి ఒక్కరూ క్వశ్చన్ చేసుకోవాలండి. ప్రతిరోజు కూడా మన అప్లైన్కి మనం కాల్ చేస్తే మన యొక్క గ్రోత్ అనేది ఉంటుందండి. సో ఈ విధంగా ప్రతి పనిలో కూడా మనం పాజిటివ్నే మనం వెతకాలండి. సో అదేవిధంగా రెండోదండి ఇందులో, సో ఏ పని అయినా సరే ఇమీడియట్గా మనం చేయాలండి, పోస్ట్పోన్మెంట్ అనేది చేయకూడదు. సో మనం అందరం కూడా ఏదో ఒక సమయంలో ఈ పనిని వాయిదా వేసిన వాళ్ళమండి. సో పని చేయడం కన్నా వాయిదా వేయడం అంటే పోస్ట్పోన్మెంట్ చేస్తే దీనివల్ల ఏమవుతుందంటే ఎక్కువ అలసట కలుగుతుందండి. సో ఎప్పుడైతే అలసట వస్తుందో వర్క్ అనేది అవ్వదండి, పని జరగదు. పని జరగకపోతే ఏమవుతుందంటే మన ఎనర్జీ అనేది నశిస్తుందండి. ఎప్పుడైతే వర్క్ అవ్వదో మనం డల్గా ఉంటాం. అదే వర్క్ కంప్లీట్ అయింది అనుకోండి ఇన్ టైంలో మనకి ఎంకరేజ్మెంట్ అనేది ఉంటుందండి. సో ఇది ఏ విధంగా మనకు వెస్టేజ్ బిజినెస్కి పనికొస్తుందంటే, సో ఈ పని వాయిదా వేయకపోవడం అంటే ఇన్ టైంలో కంప్లీట్ చేయడం వల్ల మెయిన్ ఇది ఒక డిసిప్లిన్, అదేవిధంగా స్పీడ్, మంచి రిజల్ట్స్ అనేది మనకి రావడం జరుగుతుందండి. సో ఈ బిజినెస్లో మనకి మెయిన్ టైమేనండి. సో సమయం ఉంటే అవకాశం ఉంటుందండి. సో ఇన్ టైంలో ఉండడం వల్ల ఏమవుతుందంటే కొత్త ప్రాస్పెక్ట్స్ లేదా మీటింగ్స్, సో ఆర్డర్స్ అనేవి మనం మిస్ చేసుకోవండి. సో ఎప్పుడైతే పోస్ట్పోన్మెంట్ ఉంటుందో ఇవన్నీ కూడా మిస్ చేస్తామండి. అదేవిధంగా
పనిని వెంటనే పూర్తి చేస్తే మనకి అవకాశాలు అనేది ఇంకా ఎక్కువగా ఉంటుందండి. అందువల్ల టైం అనేది మనకి ఇన్ టైంలో వర్క్ కంప్లీట్ చేయాలండి. అదేవిధంగా ఎప్పుడైతే ఆ టాస్క్ పూర్తవుతుందో మనకి ఒక జోష్ అనేది వస్తుందండి. సో రిజల్ట్స్ కూడా అంతే వేగంతో మనకి కనిపిస్తాయండి. సో మనకి ఒక మొమెంటం అనేది వస్తుందండి. సో ఎప్పుడైతే ఆ మొమెంటం వెళ్తూ ఉంటుందో మనకి ఈ బిజినెస్లో గ్రోత్కి అనేది బలం అవుతుందండి. అదేవిధంగా మనం ఇన్ టైంలో ఒక వర్క్ పూర్తి చేస్తే సో మన మీద ఒక బిలీఫ్ అనేది వస్తుందండి, ఆత్మవిశ్వాసం. సో నేను చేయగలను అనే కాన్ఫిడెంట్ అనేది మనకు వస్తుందండి. సో ఎప్పుడైతే కాన్ఫిడెంట్ వస్తుందో ఇది ఒక లీడర్షిప్కి ఒక మెయిన్ పారామీటర్గా ఉంటుందండి. ఫస్ట్ మన మీద మనకి నమ్మకం అనేది ఉండాలండి. అదేవిధంగా ఇన్ టైంలో వర్క్ చేయడం వల్ల ఒత్తిడి అనేది తగ్గుతుందండి. అంటే కంప్లీట్ టాస్క్ అనేది అప్పటితో అయిపోతుందండి. సో దానివల్ల ఏమవుతుందంటే మనకి ఒత్తిడి అనేది ఉండదు. సో మైండ్ అనేది ఫ్రీగా ఉంటుంది, క్లారిటీగా ఉంటుందండి. సో ఎప్పుడైతే మనం ఒక టాస్క్ని పూర్తి చేస్తామో అప్పుడు సేమ్ మన టీంకి మనం ఇన్స్పిరేషన్గా ఉంటామండి. అదేవిధంగా మన డౌన్లైన్ కూడా మనల్ని చూసి డూప్లికేట్ చేస్తారండి. సో ఇది ఒక డిసిప్లిన్ కల్చర్ని మనకి సృష్టిస్తుందండి. అదేవిధంగా సో ఇన్ టైంలో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక టైంలో ఒక కస్టమర్ దగ్గరికి వెళ్ళామండి. సో ఆ టైంలోకి వెళ్ళడం వల్ల అతనికి మన మీద ఒక నమ్మకం అనేది వస్తుందండి. సో అంటే వీళ్ళు ఒక పర్టికులర్ ఖచ్చితమైన సమయానికే వస్తున్నారు, టైం మేనేజ్మెంట్ ఫాలో అవుతున్నారని సో మనల్ని కూడా వాళ్ళు రెస్పెక్ట్ చేస్తారండి. అదేవిధంగా ప్రొఫెషనల్గా చూస్తారు. సో ఎప్పుడైతే మనము ఈ టైంని పోస్ట్ పోన్మెంట్ కాకుండా ఇన్ టైంలో చేయడం వల్ల మన బిజినెస్ రిప్యుటేషన్ కూడా పెరుగుతుందండి. సో ఇది మెయిన్ మనకి విజయాన్ని గేట్ తెరుస్తుందండి. సో వెస్టేజ్లో మనకి పెద్ద పెద్ద విజయాలు అనేవి చిన్న చిన్న పనుల వల్ల వచ్చేయండి. అది రెగ్యులర్గా చేయాలని. సో వాటి వల్ల వచ్చే విజయం అండి. ఈ పని వాయిదా వేయకపోవడం అంటే పోస్ట్ పోన్మెంట్ చేయకపోతే మనం ఈ బిజినెస్లో సక్సెస్ అవుతామండి. సో నిజంగా చెప్పాలంటే ప్రతిసారి పోస్ట్ పోన్మెంట్ చేసిన ప్రతిసారి కూడా మనం ఒక అవకాశాన్ని కోల్పోతామండి. ఒక అవకాశం కోల్పోతే ఒక లీడర్ని కోల్పోయినట్టే అండి, ఒక మంచి ఇన్కమ్ని మనం కోల్పోయినట్టే. సో అందువల్ల కూడా ప్రతి ఒక్కరూ కూడా సో అది ఏ మీటింగ్ అయినా సరే, ప్రాస్పెక్ట్ని కలవడం అయినా సరే ఇన్ టైంలో చేయండి. సో మీ యొక్క రిజల్ట్స్ అనేవి బాగుంటాయి. సో నెక్స్ట్ ఏంటంటే థర్డ్ స్టెప్ మనకి గ్రాటిట్యూడ్ తెలపాలండి. కృతజ్ఞత చూపే మనస్తత్వం అనేది మనం అలవర్చుకోవాలి. సో ఎప్పుడైతే మనము థ్యాంక్స్ చెప్తామో, గ్రాటిట్యూడ్ చెప్తామో మన మైండ్ సెట్ అనేది మారుతుందండి. సో ఒక వ్యక్తికి మనం గ్రాటిట్యూడ్ తెలిపితే అప్పుడు ఒక రిలేషన్ అనేది బలపడుతుందండి. ఆ రిలేషన్ ఎప్పుడైతే ఉందో మనకి వెస్టేజ్ బిజినెస్ అనేది ఆటోమేటిక్గా ముందుకెళ్తుందండి. అంటే మన మీద ఒక మంచి ఒపీనియన్ అనేది వస్తుందండి. సో 1 minute సార్. సో చాలామంది విజయవంతమైన లీడర్స్ యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ అని చాలామంది చెప్పారండి. అంటే మనం ఎదుటి వ్యక్తికి ఎప్పుడైతే గ్రాటిట్యూడ్ తెలుపుతామో అది మన యొక్క యాటిట్యూడ్ని తెలుపుతుందండి. సో అందువల్ల ప్రతి ఒక్కరు కూడా కృతజ్ఞత అనేది చెప్పాలండి. అంటే థ్యాంక్స్ కానీ రియాక్ట్ అనేది అవ్వాలండి ప్రతిదానికి. సో ఇది ఏ విధంగా మన బిజినెస్కి ఉపయోగపడుతుందంటే సో 1 minute లీడర్స్. సార్ వాయిస్ వినపడుతుందా సార్? ఎస్ సార్, క్లియర్ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సో ఈ థ్యాంక్స్ కృతజ్ఞత చెప్పే మనస్తత్వం అనేది మనకి ఏ విధంగా ఉపయోగపడుతుందంటే సో టీం మరియు కస్టమర్లతో మనకి రిలేషన్ అనేది పెంచుతుందండి. సో అదేవిధంగా మన టీం సభ్యులు కస్టమర్లు చేసిన ఏ పనికైనా మనం ఈ థ్యాంక్స్ చెప్పడం వల్ల సో మన మీద మనకి నమ్మకం వస్తుందండి. అదేవిధంగా రెస్పెక్ట్ అనేది పెరుగుతుందండి. సో ఇది మెయిన్ మనకి నెట్వర్క్ మార్కెటింగ్లో స్ట్రాంగ్ ఫౌండేషన్కి ఉపయోగపడుతుందండి. అదేవిధంగా సో ఎప్పుడైతే మనం ఎదుటి వ్యక్తికి రెస్పాన్స్ ఇస్తామో, థ్యాంక్స్ చెప్తామో సో మనకి బిలీఫ్ అనేది పెరుగుతుందండి, ఒక లీడర్షిప్ అనేది పెరుగుతుందండి. కృతజ్ఞతతో ఉన్న నాయకుడు
సో ఎప్పుడు కూడా తను అచీవ్ అయిన దానికి ప్రౌడ్గా ఫీల్ అవుతాడంటే ఇందులో అహంకారం అనేది కాదండి. సో మనకి ఇది ఒక మంచి రిలేషన్కి ఉపయోగపడుతుందండి. సో ఎప్పుడైతే మనం ఎదుటి వ్యక్తిని రెస్పెక్ట్ ఇస్తామో అవతల వ్యక్తి కూడా మనకి రెస్పెక్ట్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. అదేవిధంగా సో ఎవరైతే ఈ యాటిట్యూడ్తో ఉంటారో వాళ్ళు కామ్గా ఉంటారండి. సో ఎందుకంటే ఈ బిజినెస్లో మనకి కొన్ని రిజెక్షన్స్ వస్తాయండి, అదేవిధంగా సవాళ్ళు అనేవి వస్తాయండి. సో ఎప్పుడైతే మనం ఎదుటి వ్యక్తికి గ్రాటిట్యూడ్ తెలుపుతామో సో అటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే రిజెక్షన్స్ సవాళ్ళని కూడా ఒక లెసన్స్ కింద భావిస్తారండి. వాటిని ఏ విధంగా ఓవర్కమ్ చేయాలని ఆలోచన అనేది చేస్తారండి. వెంటనే రీబౌన్స్ అనేది అవుతారండి. సో అదేవిధంగా మనం ఎదుటి వ్యక్తికి ఎప్పుడైతే గ్రాటిట్యూడ్ తెలుపుతున్నామో అది ఒక పాజిటివ్ వైబ్రేషన్ అండి. సో మన ఆలోచనలు మారుతాయండి, అదేవిధంగా మాటలు మారుతాయండి. సో ఈ కృతజ్ఞత మనం చూపడం వల్ల ఏమవుతుందంటే మనం ఎదుటి వ్యక్తిని రెస్పెక్ట్ ఇవ్వడం, చూసే విధానం అవ్వడం వల్ల మనకి కొత్త అవకాశాలు వస్తాయండి. పలానా లీడర్ మంచి వ్యక్తి, అతను బాగా చూసుకుంటున్నాడని జాయినింగ్స్ కూడా మనకి పెరిగే అవకాశం అనేది ఉంటుందండి. సో ఎప్పుడూ కూడా ప్రతిరోజు మన అప్లైన్కి డౌన్లైన్కి కూడా మనం ధన్యవాదాలు అనేది చెప్పుకుంటూ ఉండాలండి. అదేవిధంగా ఇందులో ఉన్న 4th స్టెప్ నిరంతరం మీటింగ్ ట్రైనింగ్లో నిమగ్నం కండి. సో ప్రతి రోజు కూడా మనం మీటింగ్ ట్రైనింగ్లో పార్టిసిపేట్ చేయాలండి. సో మనకి సక్సెస్ఫుల్ లీడర్స్ ప్రతి ఒక్కరూ చెప్పేది ఒకటండి, ఈ బిజినెస్లో సక్సెస్ అవ్వాలంటే మీటింగ్ వినాలి లేదా మీటింగ్ చేయాలి. మీరు మీటింగ్ వినండి, మీ టీంని మీటింగ్లో కూర్చోబెట్టండి. సో ఏమవుతుందంటే ట్రైనింగ్స్ మీటింగ్ అనేది ఒకసారి చూద్దామండి. సో ప్రతిరోజు మన బాడీకి, మన శరీరానికి మంచి ఆహారం అవసరమైనట్టే మనసుకు కూడా మంచి ఆలోచనలు అనేవి కావాలండి. సో శరీరానికి హాని కలిగించే ఆహారము, మనసుకు చెడు ఆలోచనలు ఇస్తే ఏమవుతుందంటే మన శరీరం, మనసు రెండు కూడా అనారోగ్యం ఫాలో అవుతాయండి. సో మనసుకి పరిశుభ్రమైన, సానుకూలమైన ఆలోచనలు కలిగిస్తే మనం సరైన దారిలో వెళ్ళగలుగుతాం. సో ఈ మంచి ఆలోచనలు అనేది ఎక్కడ వస్తాయంటే మీటింగ్ ట్రైనింగ్లోనే మనకు వస్తాయండి. అంటే మన బాడీకి మంచి ఆలోచనలు, ఆహారం ఏ విధంగా అవసరమో మన మైండ్కి అవసరమైన ఆలోచనలు అనేవి ఈ మీటింగ్ ట్రైనింగ్స్లో మనకి దొరుకుతుందండి. సో ఇది వెస్టేజ్ బిజినెస్కి ఏ విధంగా ఉపయోగపడుతుందంటే మనకి ఈ బిజినెస్లో ముందుకు వెళ్ళాలంటే మీటింగ్స్ ట్రైనింగ్స్ అనేవి ఒక గుండి లాంటిదండి. సో ఒక లీడర్గా ఎదగాలన్నా సరే మీటింగ్స్ అండ్ ట్రైనింగ్స్ చాలా ఇంపార్టెంట్ అండి. సో ఈ మీటింగ్ ట్రైనింగ్ అటెండ్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే మొదటిగా మనకి నాలెడ్జ్ అనేది పెరుగుతుందండి. సో ఎందుకంటే మనకు తెలుసంటే ప్రతి మీటింగ్లో కూడా కంపెనీ ప్రొడక్ట్స్ గురించి ప్లాను, మోటివేషను, సో ఏ విధంగా కొత్త ప్లాన్స్ వచ్చాయి ఇవన్నీ కూడా చెప్తుంటారండి. అవన్నీ కూడా మనం నేర్చుకుంటూ ఉంటాం. సో ఎప్పుడైతే మనకి ఒక నాలెడ్జ్ వచ్చిందో కాన్ఫిడెంట్గా మాట్లాడుతామండి. సో మాట్లాడితే ఏమవుతుందంటే మన టీంలో పీవీ పెరుగుతుంది, బిజినెస్ పెరుగుతుందండి, అదేవిధంగా రిక్రూట్మెంట్ అనేది ఈజీ అవుతుందండి. సో అదేవిధంగా సో ఈ మీటింగ్స్ ట్రైనింగ్ అటెండ్ అవ్వడం వల్ల కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి మెరుగవుతాయండి. అంటే ఒక మీటింగ్లో ఒక లీడర్ ఏ విధంగా మాట్లాడుతున్నారు, ఎలా ప్రజెంటేషన్ చేస్తున్నారు, సో వాళ్ళ యొక్క ప్రజెంటేషన్ స్కిల్స్ ఎలా ఉన్నాయనేది మనకు ఒక ఐడియా అనేది వస్తుందండి. అదేవిధంగా మోటివేషన్ అండి. సో మనకి ఎప్పుడు కూడా మోటివేషన్ అనేది రీఛార్జ్ అవుతూ ఉంటుందండి. అంటే ఒక మొబైల్కి రీఛార్జ్ లేదా ఛార్జింగ్ ఏ విధంగా అవసరమో మనకు కూడా ఈ ఛార్జింగ్ అనేది మీటింగ్స్లో మనకి దొరుకుతుందండి. సో కొన్నిసార్లు డల్ అవుతూ ఉంటామండి సిచ్యువేషన్స్ వల్ల. సో అప్పుడు ఏమవుతుందంటే మీటింగ్స్ అనేవి చాలా ఉపయోగపడతాయండి. సో ఈ మీటింగ్లో విజయవంతమైన లీడర్స్ ఏం చెప్తుంటారంటే సో నేను కూడా చేయగలను అనే నమ్మకంతో రీఛార్జ్ అవుతారండి. సో ఈ నేను కూడా చేయగలను అన్న కాన్ఫిడెంట్ ఎప్పుడు వస్తుందంటే మనం ఎప్పుడైతే రెగ్యులర్గా జూమ్ మీటింగ్స్, అదేవిధంగా హాల్ మీటింగ్స్ అటెండ్ అవుతామో అప్పుడే మనకు ఆ కాన్ఫిడెంట్ అనేది వస్తుందండి. అదేవిధంగా సరైన దిశలో మనకి ముందుకు వెళ్తామండి. అంటే లీడర్స్ గైడెన్స్ ఎప్పుడైతే వచ్చిందో మనం ఒక పాజిటివ్ వేలో ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుందండి. సో మనం మిస్టేక్స్ చేయకుండా వాళ్ళు చేసిన మిస్టేక్స్ చెప్తుంటారండి, అలా చేయకూడదు, ఎలా చేయాలని ఒక కరెక్ట్ దిశలో మనకి చెప్పడం జరుగుతుందండి. అదేవిధంగా ఈ మీటింగ్స్ ట్రైనింగ్స్ వల్ల మెయిన్గా మనకి నెట్వర్క్ అనేది పెరుగుతుందండి. ఉన్న రిలేషన్స్ అనేవి ఇంకా స్ట్రాంగ్గా మనకి బిల్డ్ అవుతాయండి. సో మీటింగ్స్లో మనకి ఏమవుతుందంటే మిగతా లీడర్స్, టీం సభ్యులు, సో సీనియర్స్తో పరిచయాలు అవుతూ ఉంటాయండి. ప్రతి మీటింగ్ ద్వారా కూడా మనకి
పరిచయాలు అనేది పెరుగుతూ ఉంటాయండి. సో దానివల్ల ఏమవుతుందంటే టీమ్ స్పిరిట్ అనేది బాగా పెరుగుతుందండి. అదేవిధంగా మనలో కూడా కాన్ఫిడెంట్ అనేది వస్తుందండి. సో ఈ మీటింగ్స్ ట్రైనింగ్ ఎప్పుడైతే మనం అటెండ్ అవుతామో లీడర్షిప్ డెవలప్మెంట్ అనేది అవుతుందండి మనకి. సో ఈ మీటింగ్స్ ద్వారా ఒక డిసిప్లిన్ నేర్చుకోవచ్చు అండి. అదేవిధంగా రెస్పాన్సిబుల్ ఒక లీడర్ ఏ విధంగా మీటింగ్ చేస్తున్నారన్నది మనం నేర్చుకోవచ్చండి. సో ఎప్పుడైతే ఇవి నేర్చుకుంటామో అవి మనకి నిజమైన లీడర్గా మనల్ని డెవలప్ చేసుకోవడానికి ఉపయోగపడతాయండి. అదేవిధంగా ఈ మీటింగ్స్ ట్రైనింగ్స్కి అటెండ్ అవ్వడం వల్ల మనల్ని రివ్యూ చేసుకోవచ్చండి. అంటే కొత్తవి నేర్చుకొని మనం ఎంతవరకు డెవలప్ అయ్యాం, మనం ఎంత పీవీ అయ్యింది అనేది సెల్ఫ్ అనాలిసిస్కి మనకు ఉపయోగపడుతుందండి. సో ఎప్పుడైతే మీటింగ్స్ అటెండ్ అవుతామో మన రిజల్ట్స్ అనేవి పెరుగుతాయండి. అప్పుడు ప్రతీ నెల మనకు ఒక కొత్త లెవెల్కి వెళ్తాం. మన ఇన్కమ్ అనేది మనకి ఇయర్ బై ఇయర్ అనేది మనకి మారుతూ ఉంటుందండి. మంత్ వైజ్ మారుతుంది, ఇయర్ వైజ్ అనేది మారుతుంది. ఒక కొత్త అచీవ్మెంట్కి అనేవి ఈ మీటింగ్స్ ట్రైనింగ్స్ అనేవి చాలా బాగా ఉపయోగపడతాయండి. సో అదేవిధంగా సిస్టంలో క్రమశిక్షణ అండి. మనందరికీ తెలుసండి వెస్టేజ్ బిజినెస్ అనేది సిస్టమ్ మీద నడుస్తుందండి. సో మీటింగ్ ట్రైనింగ్లో పాల్గొనడం అంటే సిస్టంలో ఉండడం అండి. సో సిస్టమ్ ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళకి విజయం అనేది వస్తుందండి. సో సింపుల్గా చెప్పాలంటే మీటింగ్స్ అండ్ ట్రైనింగ్స్ అనేవి బిజినెస్కి ఆక్సిజన్ లాంటిదండి. వాటిని వదిలేస్తే గ్రోత్ అనేది ఆగిపోతుందండి. సో ఎప్పుడైతే వాటిని కొనసాగిస్తామో మనకి ఆటోమేటిక్గా విజయం వస్తుందండి. సో మీటింగ్ లేకపోతే గ్రోత్ అనేది ఉండదండి. మోర్ ట్రైనింగ్ మోర్ ఎర్నింగ్. ఎప్పుడైతే మనం ట్రైనింగ్స్ ఎప్పుడు ఎక్కువగా అటెండ్ అవుతామో అప్పుడు మన యొక్క ఎర్నింగ్ అనేది కూడా పెరుగుతుందండి. సో ఒక వీడియో అనేది విందాం లీడర్స్. సార్ వాయిస్ వినబడుతుందా సార్? సార్ వీడియో వాయిస్ రావట్లేదు సార్. రావట్లేదా సార్? రావట్లేదు సార్, వీడియో వాయిస్ రావట్లేదు. 1 minute సార్. సో 1 minute సార్. ఓకే సార్, ఓకే. సార్ ఇప్పుడు వస్తుందండి. హుస్సేన్ బోల్ట్ 20 సంవత్సరాలు కఠోర సాధన చేశాడు, కానీ మీరు చూసింది 9.58 సెకండ్లు మాత్రమే. మహమ్మద్ అలీ రోజు 5 మైళ్ళు పరిగెడతాడు ఫిట్నెస్ కోసం, కానీ తను పరిచయం అయ్యింది బాక్సింగ్ ఛాంపియన్ గానే. కోబీ బ్రయంట్ రోజుకు 1000 సార్లు బాస్కెట్బాల్ను వేసే ప్రాక్టీస్ చేశాడు. ఇప్పుడు మనం 5 సార్లు NBA ఛాంపియన్ గా చూస్తున్నాం. మైఖేల్ ఫెల్ప్స్ ప్రతిరోజు క్రమం తప్పకుండా 5 సంవత్సరాలు స్విమ్మింగ్ ప్రాక్టీస్ చేస్తే మనకు ఒలింపిక్ ఛాంపియన్గా కనిపిస్తాడు. విజయం కఠోర పరిశ్రమను కోరుకుంటుంది. వీళ్ళందరికీ విజయం ఊరికే దక్కలేదు. నీకు ఇంకా విజయం దక్కలేదు అంటే ఇక రాదు అని కాదు, ఇంకా రాలేదు అని. తప్పకుండా వస్తుంది, మొదలుపెట్టు. సో ఎప్పుడైతే మనం ఈ మీటింగ్స్ ట్రైనింగ్స్ అటెండ్ అవుతామో సో మన యొక్క సక్సెస్ అనేది పెరుగుతుందండి. సో అదేవిధంగా సో 5th స్టెప్ అండి. సో పాజిటివ్, సో మనకి సానుకూలమైన ఆత్మగౌరవం అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఉండాలండి. సో ఎప్పుడైతే సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుందో మనకి మైండ్ సెట్ అనేది మారుతుందండి. సో ఈ మైండ్ సెట్ పాజిటివ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే సొసైటీకి సేవ చేస్తారండి. సో మనమందరం మనుషులమే కాబట్టి ఇచ్చిపుచ్చుకోవడం అనేది మనకు అవసరమేనండి. సో అయితే ఎవరైతే ఈ సానుకూలమైన ఆత్మగౌరవం ఉన్న వ్యక్తి ఏం చేస్తారంటే తీసుకోవడానికి కాకుండా ఇవ్వడానికి ముందుకు వస్తుంటాడండి. అంటే మనం ఎప్పుడైతే ఉన్నామో మనం నాలెడ్జ్ నేర్చుకున్నామో మన టీంకి ఇస్తుంటామండి. అదేవిధంగా ఏ విషయమైనా సరే నేర్పించడం
ఇవ్వడం అనేది జరగడం జరుగుతుందండి. సో ఉదాహరణకి ఒక వ్యక్తి కొత్త కారుని కడుగుతున్నాడండి. అప్పుడు పొరుగింటి ఆయన ఏమడుగుతాడంటే, "ఈ కారు ఎప్పుడు కొన్నారు సార్" అని అడుగుతారండి. అప్పుడు మా అన్నయ్య దీనికి నాకిచ్చాడండి అంటారండి. సో నాకు కూడా ఇలాంటి కారు ఉంటే బావున్ను అని పొరుగింటి ఆయన అంటాడండి. అప్పుడు కారు గల వ్యక్తి ఏమంటాడంటే, "మీరు నా అన్నలాంటి అన్న ఉండాలని కోరుకోవాలండి" అని అంటారండి. అయితే వీరిద్దరి సంభాషణ విన్న ఇంకొక ఆవిడ ఏం చేస్తుందంటే, "సో నేనే అన్న అయితే బాగున్ను" అని చెప్తుంది. అంటే ఇదొక పాజిటివ్ ఆలోచనండి. అంటే ఎప్పుడు కూడా ఇచ్చే వ్యక్తి కిందే ఉండాలండి. సో ఈవిడేమవుతుందంటే, సో ఇచ్చే ఆ అన్న నేనైతే ఇంకా బావున్ను అన్నట్టుగా అంటే, మనం కూడా ఎప్పుడు గూడా ఎదుటి వ్యక్తికి ఇచ్చే మనస్తత్వం అనేది ఉండాలండి. సో ఇది ఏ విధంగా మనకి బిజినెస్‌కి ఉపయోగపడుతుందంటే, సో మెయిన్ అండి పాజిటివ్ సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది. సో ఎవరైతే ఈ పాజిటివ్ సెల్ఫ్ రెస్పెక్ట్‌తో ఉన్నారో వాళ్ళేంటంటే మొత్తం యాటిట్యూడ్‌ని మారుతుందండి. అదేవిధంగా ఆలోచన విధాన్ని, బిజినెస్‌ని కూడా పూర్తిగా మార్చేస్తుందండి. సో ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుందండి. సో పాజిటివ్ సానుకూల ఆత్మగౌరవం ఉన్నవారు ఏం చేస్తారంటే, వాళ్ళ యొక్క వాల్యూ తెలుసుకుంటారండి. తెలుసుకున్నప్పుడు వాళ్ళ మీద వాళ్ళకొక నమ్మకం వస్తుందండి. నేను చేయగలను. నేను వాల్యూ గల పర్సన్ అని మన మీద ఒక నమ్మకం అనేది వస్తుందండి. సో ఎప్పుడైతే మన మీద మనకు నమ్మకం వచ్చిందో, ఇతర ప్రాస్పెక్ట్‌లతో మాట్లాడేటప్పుడు గాని, అదేవిధంగా ప్రెజెంటేషన్ చేసేటప్పుడు కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుందండి. అదేవిధంగా కమ్యూనికేషన్‌లో మనకి ధైర్యం అనేది వస్తుందండి. సో ఆత్మగౌరవం ఉన్న వ్యక్తి ఎవరితోనైనా సరే క్లియర్‌గా మాట్లాడతారండి. అదేవిధంగా స్ట్రాంగ్‌గా మాట్లాడగలరండి కాన్ఫిడెంట్‌గా. సో మెయిన్ ఇదేంటంటే నెట్వర్క్ మార్కెటింగ్‌లో మనకి ఇంపార్టెంట్ స్టెప్ అండి. అదేవిధంగా ఇంపార్టెంట్ స్కిల్ అండి. ఈ స్కిల్ అనేది ప్రతి ఒక్కరికి కూడా ఉండాలండి. అదేవిధంగా టీమ్‌లో గౌరవం అనేది పెరుగుతుందండి. తమను తాము గౌరవించే వ్యక్తి ఇతరులను కూడా గౌరవిస్తుంటారు. అంటే మనం ఇస్తే ఏదైనా మనకొస్తుందండి. మనం ఇతరులను కూడా రెస్పెక్ట్ చేస్తూ ఉంటాం. సో ఎప్పుడైతే మనం ఇతరులను రెస్పెక్ట్ చేస్తామో టీమ్‌లో మనకి సహకారం అనేది ఉంటుందండి. కోఆపరేషన్ అదేవిధంగా మన మీద నమ్మకం అనేది పెరుగుతుందండి. సో ఎప్పుడైతే నమ్మకం వచ్చిందో మన టీమ్ డెవలప్‌మెంట్‌కి ఉపయోగపడుతుందండి. అదేవిధంగా ఈ సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండడం వల్ల ప్రతికూల పరిస్థితిలో కూడా నిలబడి ముందుకు సాగగలరండి. అంటే మనకి ఫెయిల్యూర్ వచ్చినా కూడా దాన్ని ఫెయిల్యూర్ కింద కాకుండా ఒక పాఠంగా అంటే ఒక లెసన్‌లా చూస్తారండి. దాని నుంచి ఏం నేర్చుకోవాలి అన్నది. అదేవిధంగా నేర్చుకున్న తర్వాత రీబౌన్స్ అవుతారండి. కొత్త శక్తితో ముందుకు అనేది వెళ్తుందండి. అదేవిధంగా ఈ సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండడం వల్ల మనకి లీడర్‌షిప్ క్వాలిటీ అనేది పెరుగుతుందండి. తమ విలువ తెలిసిన వాళ్ళు ఏం చేస్తారంటే ఇతరులను మోటివేట్ చేస్తారండి. సో నా విషయంలో ఎలాగయిందని లేదంటే లేదు మనకు ఖచ్చితంగా అవుతుంది. ఒక లెవెల్ ఉందంటే ఈ మంత్ ఖచ్చితంగా మీరు చేయగలరు అని కాన్ఫిడెంట్ అనేది ఎదుటి వ్యక్తికి ఇస్తారండి. సో పాజిటివ్ సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న లీడర్ ఏం చేస్తాడంటే ఇతరుల్లో కూడా ఆత్మగౌరవాన్ని పెంచగలడండి. మీ వల్ల ఖచ్చితంగా అవుతుంది. మీరు ఖచ్చితంగా ఈ మంత్ క్వాలిఫై అవుతారు సార్. ఈ మంత్ ఖచ్చితంగా అవుతారని మనకి ఒక ఇన్‌స్పిరేషన్ కింద ఉంటారండి. సో అదే విధంగా ఈ క్వాలిటీ ఉంటే మనకేమవుతుందంటే మైండ్ సెట్ అనేది స్టేబుల్‌గా ఉంటుందండి. సో మైండ్ సెట్ స్టేబుల్‌గా ఉంటేనే ఈ బిజినెస్‌లో మనము సక్సెస్ అనేది చూడగలమండి. సో ఈ బిజినెస్‌లో మనకి మెయిన్ మన మీద మనకేమవ్వాలంటే నేను వాల్యూ పర్సన్‌ని అంటే నేను విలువైన వాడిని. నేనెప్పుడూ కూడా నేర్చుకుంటుంటాను. నేను విజేతను అని మన మీద మనకి ఎప్పుడూ కూడా అఫర్మేషన్స్ చేస్తూ ఉండాలండి. నమ్మకం అనేది ఉండాలండి. సో ఈ ఆత్మగౌరవం ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఎవరిని కూడా చిన్న చూపు చూడరండి. అంటే డౌన్‌లైన్ అయినా, కొత్తగా వచ్చిన వ్యక్తి అయినా ఎవరినైనా సరే చిన్న చూపు అనేది జరగదండి. ప్రతి వ్యక్తిని రెస్పెక్ట్ చేస్తుంటారు. అదేవిధంగా తన మీద తను ఎప్పుడూ కూడా తక్కువగా కూడా చూసుకోరండి. సో ఈ విధంగా మనకు ఉపయోగపడుతుందండి. అదేవిధంగా నెక్స్ట్ స్టెప్ సిక్స్త్ స్టెప్ అండి వ్యతిరేక ప్రభావాలకు దూరంగా ఉండడం అండి. సో దీనికన్నా ముందు ఒక వీడియో అనేది చూద్దామండి. ఫ్రెండ్స్, ఒక చెట్టు పైన గ్రద్ద గుడ్లు పెట్టింది. అదే చెట్టు కింద ఒక కోడి కూడా గుడ్లు పెట్టింది. గ్రద్ద గూటిలో నుంచి ఒక గుడ్డు జారి కోడి పెట్టిన గుడ్లలో కలిసిపోతుంది. కోడి తన గుడ్లతో పాటు గ్రద్ద గుడ్డుని కూడా పొదుగుతుంది. కొన్ని రోజులకి ఆ గ్రద్ద తను ఒక గ్రద్దని అనే విషయం కూడా తెలియకుండా ఆ కోడి పిల్లలతో పెరుగుతుంది. ఆ గ్రద్ద ఎప్పుడూ ఆకాశం వైపే చూస్తూ ఉండేది. తన పక్కనే ఉన్న కోడి పిల్లలు ఎందుకని నువ్వు ఎప్పుడు ఆకాశం వైపే చూస్తూ ఉంటావు అని అడిగాయి. ఆ గ్రద్ద నాకు ఆకాశంలోకి ఎగరాలని అనిపిస్తుంది అని చెప్తుంది. పక్కనే ఉన్న కోడి పిల్లలు నువ్వు ఒక కోడివి, మహా అయితే
2 అడుగుల ఎత్తు మాత్రమే ఎగరగలవు అని చెప్పి నవ్వుకుంటాయి. గ్రద్ద కూడా అవును కదా అని ఎగరటానికి ప్రయత్నించదు. కాలం గడవగా ఆ గ్రద్ద కోడి పిల్లలతోనే చనిపోతుంది. కానీ ఒక్కసారైనా ఆ గ్రద్ద తను 2 రెక్కలను విప్పి గట్టిగా ఊపితే ఆకాశాన్ని శాసించేది. తన స్థాయి కోడి కాదు, తనొక గ్రద్దని అని తెలుసుకునేది. కానీ ఎదుటి వారి మాటలు విని, సలహాలు విని తను ఎంత ఎత్తుకు ఎగరగలదో తెలియకుండానే చనిపోయింది. అలాగే మనం కూడా ఎదుటి వారి గురించి పట్టించుకోకుండా మనలోని టాలెంట్ ని నమ్మి ప్రయత్నించాలి. అప్పుడే మన స్థాయి ఏంటో ప్రపంచానికి. సో ఈ స్టోరీ మెయిన్ ఏంటంటే, సో ఆల్రెడీ స్టోరీ వినడం జరిగిందండి. ఒక అడవిలో కోడిగుడ్లు అనేది ఉంచారండి. అంటే పొరపాటుగా పడింది. సో అది బయట కోడి పిల్లలతో పాటు వెళ్ళడం జరిగింది. సో అయితే గద్ద యొక్క మైండ్ సెట్ అనేది కోడిలాగే ఉంటుందండి. సో దీనికి ఉదాహరణ, సో కోడిలాగే ప్రవర్తిస్తుందండి. అంటే గద్ద ఎదగగలదు కానీ కోడిలాగే ఉంటుందన్నమాట. అంటే మనం ఎటువంటి పీపుల్‌తో ఉంటున్నాం అన్నది ఇంపార్టెంట్ అండి. సో స్టోరీ అనేది ఆల్రెడీ విన్నామండి. అంటే సరైన మనకి నాలెడ్జ్ లేకపోవడం వల్ల సో అదేం చేస్తుందంటే తనకున్న ఎబిలిటీస్ అనేవి అది ఈ నెగెటివ్ పీపుల్ వల్ల అది పెర్ఫార్మ్ చేయలేకపోతుందండి. అంటే దాని యొక్క జీవితం అనేది వ్యర్థం అవుతుందండి. సో గెలవడానికే పుట్టిన గద్ద అనేది తను పెరిగిన వాతావరణం వల్ల ఓటమి అనుభవించిందండి. సేమ్ ఇదే విధంగా మన డీఎల్‌సీపీలో గాని చూస్తూ ఉంటామండి. చాలా మంది ఏంటంటే మన పక్కన కూర్చుంటుంటారు. సార్ ఎంత పీవీ వచ్చిందండి? ఎంత చెక్ వచ్చిందండి? ఎల్ఓబి వచ్చిందా అని. ఇలా పదే పదే మనల్ని విసిగిస్తూ ఉంటారండి నెగెటివ్ పీపుల్. ఈ బిజినెస్‌లో ఎవరు సక్సెస్ అవ్వలేదు సార్ అని. ఇలా రకరకాలుగా అంటే మనల్ని డిస్కరేజ్ చేస్తారండి. సో ఆ పీపుల్‌కి మనం దూరంగా ఉండాలండి. సో ఈ గద్ద ఎగరకపోవడం వల్ల వచ్చిందండి. అదే ఒరిజినల్ గద్ద ఎదిగితే ఏ విధంగా ఉంటుందంటే, వర్షం వస్తే పక్షులన్నీ వాటి వాటి గూళ్ళలో దాక్కుంటాయి. కానీ గ్రద్ద మాత్రం వానకు అందనంత దూరంలో మేఘాలపై ఎగురుతూ ఉంటుంది. మీకు లక్ష్యం ఉండటమే కాదు, దాన్ని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా సాధించుకునే వ్యూహ నైపుణ్యం కూడా ఉండాలి. సో జనరల్‌గా గ్రద్ద ఏంటంటే మనం చూస్తుంటాం, వర్షం పడినప్పుడు అది మేఘాలపై ఎదుగుతుందండి. అంటే మనకి సో సమస్యల్ని సొల్యూషన్ ఆలోచించాలండి. సమస్యల కింద చూస్తే మనకి ప్రాబ్లమ్ అనేది సాల్వ్ అవ్వదండి. సో గద్దలాగే మీరు కూడా ఎగరాలంటే గద్ద అనుసరించే పద్ధతులు నేర్చుకోవాలండి. సో అప్పుడే మనం విజయాన్ని సాధించగలుగుతాం. సో అది ఎలా సాధ్యమవుతుందంటే, మేధావులతో కలిస్తే మనం కూడా మేధావి అవుతామండి. దానగుణం కలవారితో స్నేహం చేస్తే మనకి కూడా ఆ క్వాలిటీ అనేది వస్తుంది. అదేవిధంగా నెగెటివ్ పీపుల్‌తో ఉంటే మనం కూడా నెగెటివ్ పీపుల్ లాగే తయారవుతామండి. సో ఎవరైనా జీవితంలో సాధించినప్పుడల్లా మనకి సంకుచిత మనస్తత్వం, అంటే వాళ్ళ మీద వాళ్ళు కాన్ఫిడెంట్ లేని వాళ్ళు ఏం చేస్తుంటారంటే ఏవో ఒకటి మాటలు అంటూ ఉంటారండి. సో మనల్ని డౌన్‌ఫాల్ చేయాలని సో ఈ విధంగా లాగుతూ ఉంటారండి. అంటే మనల్ని పోటీలో లేకుండా చేయాలని వాళ్ళు తెలుసో తెలియకో చెప్తూ ఉంటారండి. కొంతమంది తెలిసి చెప్తారు, కొంతమంది తెలియక చెప్తారండి. సో ఒక ఉదాహరణ చూసుకుంటే మార్షల్ ఆర్ట్స్ అండి. ఈ మార్షల్ ఆర్ట్స్‌లో ఎవరైనా మనల్ని కొట్టడానికి ప్రయత్నించినప్పుడు దెబ్బని అడ్డుకోకుండా తప్పించుకోవడం ఎలాగనేది కూడా నేర్పుతారండి. ఎందుకంటే అడ్డుకోవడానికి కూడా మనకి ఎనర్జీ అనేది లాస్ అవుతుందండి. సో ఆ ఎనర్జీ అనేది ఉంటే ఇంకొక పనికి ఉపయోగించుకోవచ్చు కదండీ. సో మార్షల్ ఆర్ట్‌లో ఏ విధంగా ప్రొటెక్షన్ ఉంటుందో ఈ బిజినెస్‌లో కూడా మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలండి. సో రకరకాల నెగెటివ్ కామెంట్స్ అనేవి వస్తుంటాయండి. సో వాటి నుంచి మనం సో ఏ విధంగా ఓవర్‌కమ్ అవ్వాలని మన మీద మనం ఒక పాజిటివ్ అనేది మనం సెట్ చేసుకోవాలండి. సో వాళ్ళ యొక్క మెయిన్ ఏంటంటే మనల్ని కూడా వాళ్ళలాగా తయారు చేయడం అండి. డౌన్‌ఫాల్ చేయాలండి. సో ఈ నెగెటివ్ మైండ్ సెట్ పీపుల్ మనల్ని కిందకి దిగజార్చకుండా మనం చూసుకోవాలండి. సో ఒక వ్యక్తి అతను ఎవరితో తిరుగుతున్నాడో బట్టే అతని సక్సెస్ అనేది మనకు ఆధారపడి ఉంటుందండి. సో ఈ నెగెటివ్ పీపుల్ ఉంటే మనం వాళ్ళని కొంచెం తప్పించుకొని వెళ్ళడం అనేది మంచిదండి. సో మనకి గ్రేట్ అప్లైనర్ మెంటర్ సాహు గారు ఎప్పుడూ చెప్తుంటారండి. పవర్ ఆఫ్ అసోసియేషన్ అనేది బాగుండాలి. అంటే మనం ఎటువంటి వ్యక్తులతో ఉంటే అటువంటి క్వాలిటీస్ అనేది మనకి ఉంటాయని చెప్పడం జరిగిందండి. సో ఈ పవర్ ఆఫ్ అసోసియేషన్ అనేది ఏ విధంగా ఉపయోగపడుతుందంటే, ఎవరితో ఎక్కువ సమయం మనం గడుపుతున్నామో వాళ్ళలాగే మారిపోతామండి. సో ఈ పాజిటివ్ అసోసియేషన్ ఉండడం వల్ల మనం ఆలోచనలనేవి మారుతాయండి. మన చుట్టూ ఉన్న వాళ్ళు ఎలా ఆలోచిస్తారో మనం కూడా ఆ విధంగా ఆలోచిస్తామండి. సక్సెస్‌ఫుల్ లీడర్స్‌తో కలిస్తే మనలో విజేత ఆలోచన అనేది పెరుగుతుంది. నెగెటివ్ పీపుల్‌తో ఉంటే డౌట్స్ అనేవి ఉంటాయి. ఫియర్ అనేది ఉంటుందండి.
అదేవిధంగా ఈ సక్సెస్ఫుల్ పీపుల్తో ఉండడం వల్ల మోటివేషన్ అనేది ఎప్పటికప్పుడు మనకు లభిస్తుందండి. సో వాళ్ళ యొక్క మాటలు కానీ ఆలోచనలు కానీ మనకి మనసులోకి నాటుకుపోతాయండి. అప్పుడు మన మీద మనకి ఒక కాన్ఫిడెంట్ వస్తుందండి, నేను చేయగలను. సో ఎప్పుడైతే నేను చేయగలను అన్న కాన్ఫిడెంట్ వస్తుందో మనం ఈ బిజినెస్లో ముందుకు వెళ్తామండి. అదేవిధంగా యాక్టివ్గా ఉంటామండి. అదేవిధంగా ఈ పాజిటివ్ అసోసియేషన్ ఉండడం వల్ల ఏమవుతుందంటే మనం నేర్చుకుంటామండి. సో వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్, వాళ్ళ యొక్క స్ట్రాటజీస్ ఏమి ఉపయోగిస్తున్నారో అవన్నీ కూడా మనం నేర్చుకుంటామండి. సో అది ఈ బిజినెస్లో చాలా ఇంపార్టెంట్ అండి. టైం సేవ్ చేస్తుంది. అదేవిధంగా మనం ఏం మిస్టేక్స్ చేస్తున్నామో మిస్టేక్స్ని కూడా తగ్గిస్తుందండి. ఫలితాలు కూడా వేగంగానే వస్తాయండి. అదేవిధంగా ఈ పవర్ ఆఫ్ అసోసియేషన్ ఉండడం వల్ల మన మీద మనకి నమ్మకం అనేది పెరుగుతుందండి. సో ఎప్పుడైతే నమ్మకం ఉందో మన మీద మనం నమ్మకం వచ్చినప్పుడు మన టీంని కూడా మనం నమ్ముతామండి. ఈ నమ్మకం అనేది ఇంకా పెరుగుతుందండి. సో లీడర్స్ కింద కూడా మనం తయారవుతామండి. సో ఇక్కడ అసోసియేషన్ అనేది డూప్లికేషన్ని మనకు చెప్తుందండి. మీరు ఎవరిని ఫాలో అవుతారో మీరు కూడా వారిలా ఆలోచించి పనిచేస్తారు. సో మనకి మీటింగ్స్లో కూడా నందకిషోర్ గారి మీటింగ్లో అనుకుంటా అండి చెప్పడం జరిగింది. మీరు బ్రాంచ్‌లో ఉన్నా సరే క్రౌన్ డైరెక్టర్ ఏ విధంగా వర్క్ చేస్తారో ఆ విధంగా వర్క్ చేస్తే మీరు క్రౌన్ డైరెక్టర్ అవుతారంటారు. అంటే మనం మన ఆలోచన విధానం అనేది పవర్ ఆఫ్ అసోసియేషన్, అంటే ఒక సక్సెస్‌ఫుల్ లీడర్ ఏ విధంగా వర్క్ చేస్తున్నారో అలా ఆలోచన నుండి వర్క్ చేస్తే మనం ఖచ్చితంగా కూడా ఆ విధంగా మారుతామండి. సో ఎప్పుడైతే మన ఆలోచనలు మారుతాయో, అసోసియేషన్ మారుతుందో మన టీమ్‌కి మనం ఇన్‌స్పిరేషన్ కింద ఉంటామండి. అదేవిధంగా అలవాట్లనేవి మారుతాయండి. మన డిసిప్లిన్ అనేది మారుతుందండి. సో ఉదాహరణ తీసుకుంటే మనకు రంజిత్ గారండి. టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్‌లో సార్ ఉదయాన్నే ప్రతిరోజు ఉదయం 5 గంటలకు లెగడం, 6 గంటలకి గుడికి వెళ్ళడం జరుగుతుందండి. అంటే సో రంజిత్ సార్ అనే కాదండి, ఎవరైనా సక్సెస్‌ఫుల్ మన సాహు సార్ అయినా, ఎవరైనా సరే ఎర్లీ మార్నింగ్ అనేది లెగిస్తారండి. సో అటువంటి లక్షణాలనేది మనం నేర్చుకోవచ్చండి. టైమ్ మేనేజ్‌మెంట్ అనేది మనం నేర్చుకోవచ్చు. సో మీటింగ్స్ రెగ్యులర్‌గా ఇన్ టైమ్‌లోకి వెళ్తుంటామండి. ప్రతి మీటింగు అటెండ్ అవుతాము. అదేవిధంగా పాజిటివ్ థింకింగ్ అనేది మనకి అలవాటవుతుందండి. సో నెక్స్ట్ ఇవన్నీ కూడా మనకి వెస్టేజ్ బిజినెస్‌లో చాలా ఇంపార్టెంట్ అండి ముందుకు వెళ్ళడానికి. అదేవిధంగా నెగటివిటీ తగ్గుతుందండి. సో ఈ నెగెటివ్ పీపుల్‌తో ఉంటే మనకి డౌట్ వస్తుందండి, బద్ధకం వస్తాయి, కారణాలొస్తాయండి, సాకులొస్తాయి. అదే పాజిటివ్ అసోసియేషన్‌లో ఉంటే మనం ఎప్పుడూ కూడా ఎనర్జీగా ఉంటాం. అదేవిధంగా ఫోకస్‌గా అనేది ఉంటామండి. సో నెక్స్ట్ బలమైన నెట్వర్క్ అనేది ఏర్పడుతుందండి. అంటే స్ట్రాంగ్ అసోసియేషన్ ఉంటే స్ట్రాంగ్ టీమ్ అనేది వస్తుందండి. మనం మంచి లీడర్‌తో కలిసినప్పుడే కొత్త అవకాశాలు, గైడెన్స్ మరియు సపోర్ట్ అనేది పొందుతామండి. అంటే లీడర్స్‌తో మాట్లాడినప్పుడు వాళ్ళ యొక్క గైడెన్స్ అనేది మనకి, మన టీమ్‌కి ఉపయోగపడుతుందండి. సో సింపుల్‌గా చెప్పాలంటే మనం ఎగిరే గద్దల మధ్య ఉంటే మనం కూడా ఎగరడం నేర్చుకుంటామండి. అదే కాకులతో ఉంటే కేకలు వేయడం నేర్చుకుంటాం. అంటే కాకి యొక్క టెక్నిక్స్ అనేది మనకి వస్తాయండి. సో పవర్ ఆఫ్ అసోసియేషన్ అనేది ఈ విధంగా ఈ బిజినెస్‌లో చాలా ఇంపార్టెంట్ అండి. సో చిన్న ఉదాహరణ అండి. ఏ స్కూల్‌లో అయినా చూసుకుంటే స్కూల్‌లో టాపర్ పిల్లలుంటారు, యావరేజ్ ఉంటారు, స్లో లెర్నర్ ఉంటారు. మన స్కూల్‌లో జాయిన్ చేసినప్పుడు మనం ఏం చెప్తామంటే, మా స్కూల్‌లో ఎవరైతే బాగా చదువుతారో వాళ్ళ పక్కన కూర్చోంటాం. సేమ్ మన వెస్టేజ్‌లో కూడా అంతేనండి. వెస్టేజ్‌లో కూడా సక్సెస్ అయిన పీపుల్ ఉంటారు, యావరేజ్ పీపుల్ ఉంటారు, స్లో లెర్నర్స్ అంటే వర్క్ చేయలేని వాళ్ళు కూడా ఉంటారండి. సో మనం ఈ బిజినెస్‌లో ఏం చేయాలంటే, ఎవరైతే సక్సెస్ అయ్యారో అటువంటి పీపుల్‌తో ఉంటే వాళ్ళ యొక్క లక్షణాలనేవి మనకొస్తాయి. వాళ్ళ యొక్క సలహాలు పాటిస్తే మనం సక్సెస్ అనేది అవ్వడం జరుగుతుందండి. సో నెక్స్ట్ సెవెంత్ స్టెప్ అండి. మనం చేసే పనుల్ని ఇష్టపడాలండి. మీరు చేయవలసిన పనుల్ని ఇష్టపడడం నేర్చుకోండి. సో మనం ఇష్టం ఉన్నా లేకపోయినా డైలీ కొన్ని పనులు చేస్తామండి. ఫర్ ఎగ్జాంపుల్ మదర్స్ పిల్లల్ని ప్రొటెక్ట్ చేస్తారండి. సో అది ఎప్పుడు ప్రతి తల్లికి హ్యాపీ అండి. అయితే కొన్ని సార్లు పిల్లలు చాలా చిరాకు తెప్పిస్తుంటారండి. కానీ ఏంటంటే వాళ్ళు ఆ పని ఇష్టంతో చేస్తుంటారండి. సో అప్పుడది ఈజీ టాస్క్ కింద అవుతూ ఉంటదండి. సో పేరెంటింగ్ అనేది చాలా డిఫికల్ట్ టాస్క్ అండి. కానీ ఇష్టంతో చేయడం వల్ల అది ఈజీగా అవుతుందండి. సో అదే విధంగా మనం ఈ వెస్టేజ్ బిజినెస్‌ని ఇష్టంగా చేయడం అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అన్నమాటండి. సో ఇది మన పనిని బాధ్యతగా కాకుండా ఆనందంగా మారుస్తుందండి.
సో దానివల్ల రిజల్ట్స్ అనేవి వస్తాయండి. సో పని ఆనందంగా అనిపిస్తుంది. మనం ఇష్టంగా చేసే పని ఎప్పుడు కూడా బరువుగా అనిపించదండి. అంటే ఒక మీటింగ్‌లో ప్రెజెంటేషన్ ఇవ్వడం గానీ, ప్రాస్పెక్ట్‌తో మాట్లాడడం గానీ, మనకి ఈజీ అవుతుందనమాట అండి. సో ఎప్పుడైతే మనం ఇష్టంగా చేస్తామో ఈ బిజినెస్‌లో ఉండడానికి అదొక ఎనర్జీ అనేది ఇవ్వడం జరుగుతుందండి. అదేవిధంగా మన యొక్క ఎనర్జీ, ఉత్సాహం ఎప్పుడు కూడా ఎక్కువగా ఉంటుందండి. సో ఇష్టంగా చేసే పనిలో అలసిపోరండి. కొంతమంది లీడర్స్ చేస్తున్నారంటే ఉదయం నుంచి నైట్ వరకు ఫీల్డ్ వర్క్ చేస్తారండి. ఎందుకంటే అందులో వాళ్ళు ఇన్వాల్వ్ అయిపోతున్నారండి. సో వర్క్ వల్ల వాళ్ళు అలసిపోరండి. సో ఎప్పుడు కూడా యాక్టివ్‌గా ఉంటారండి. అదేవిధంగా సో ఎప్పుడైతే వాళ్ళు ఆ విధంగా పనిచేస్తారో టీమ్‌కి కూడా మోటివేట్ అవుతుంది. టీమ్ కూడా అలాగే చేయడానికి ప్రయత్నిస్తారు. అదేవిధంగా అట్రాక్టివ్ పర్సనాలిటీ అనేది ఏర్పడుతుందండి ఇష్టంగా చేయడం వల్ల. సో ఇష్టంగా చేసే వ్యక్తిలో ఏమవుతుందంటే హ్యాపీనెస్ అనేది ఉంటుందండి. ముఖంలో చిరునవ్వు ఉంటుంది. మాటల్లో నమ్మకం అనేది ఉంటుందండి. ఎప్పుడైతే ఈ హ్యాపీనెస్ ఉంటుందో ఎదుటి వ్యక్తి కూడా లేదా కస్టమర్స్, డౌన్‌లైన్స్, లీడర్స్ కూడా అట్రాక్ట్ అవుతారు. అంటే పలానా వ్యక్తి చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారనే నమ్మకం అనేది వస్తుందండి. అదేవిధంగా కమ్యూనికేషన్ అనేది సహజంగా మారుతుందండి. బిజినెస్‌ని ఎప్పుడైతే మనం ఇష్టపడతామో, దాని గురించి మాట్లాడేటప్పుడు మనకి ఫేక్ అనేది ఉండదండి. ఒరిజినల్‌గా అంటే ఒక ప్రొడక్ట్ వాడినప్పుడు మనకొచ్చిన ఎక్స్‌పీరియన్స్‌ని ఏ విధంగా షేర్ చేస్తామో, అదే విధంగా మనం మాట్లాడే ప్రతి మాట అనేది కూడా హృదయం నుంచి వస్తుందనమాటండి. అదేవిధంగా ఏదైనా సవాలొచ్చినా సరే సులభంగా ఎదుర్కొంటామండి. మనం ఇష్టంగా చేసే పనిలో అడ్డంకులు కూడా ఒక పాఠాలుగా అనిపిస్తాయండి. అంటే ఏదైనా ఒక స్ట్రగుల్ వస్తే దాన్ని ఏ విధంగా ఓవర్‌కమ్ చేయాలనేది మనం ఆలోచిస్తామండి. ఒక మీటింగ్ జరుగుతుందండి. వర్షం పడుతుంది. సో, జనరల్‌గా ఏం చేస్తారంటే ఇష్టం లేదనుకోండి ఏదో ఒక సాకు చెప్తారండి. అదే ఇష్టమైన వ్యక్తి అనుకోండి టైంని అడ్జస్ట్ చేసుకోనో, లేదా గడువు తీసుకొనో, ఆటో మీదో లేదా రకరకాల వల్ల అడ్జస్ట్ చేసుకొని వెళ్తూ ఉంటారండి. సో, సేమ్ ఇది కూడా అంతే అండి. సో, ఇష్టంగా చేసే పని వల్ల ఏటంటే మనకి నిరుత్సాహం అనేది ఉండదండి. బలంగా మనం ముందుకు వెళ్తామండి. అదేవిధంగా క్రమశిక్షణ అనేది సహజంగా వస్తుంది. అంటే డిసిప్లిన్ అనేది ఆటోమేటిక్‌గా వస్తుందండి. ఇష్టంగా ఉన్న పని చేయడానికి మోటివేషన్ అనేది అవసరం లేదండి. అదొక హాబిట్ అలవాటుగా మారిపోతుందండి. సో, ఎప్పుడైతే అలవాటవుతుందో, ఇష్టమవుతుందో రెగ్యులర్‌గా మీటింగ్స్ అటెండ్ అవుతామండి. ఇదే విధంగా మనకి రిక్రూట్‌మెంట్ చేస్తాం. మన 7 స్టెప్స్ అనేది చేయడం జరుగుతుందండి. సో, ఈ ఇష్టంగా చేయడం వల్ల ఏమవుతుందంటే ఒక పాజిటివ్ మైండ్‌సెట్ అనేది పాజిటివ్ అట్మాస్ఫియర్ అనేది మన టీమ్‌లో కూడా క్రియేట్ అవుతుందండి. సో, మీరు పనిని ఇష్టంగా చేస్తే మీ టీమ్ కూడా అదే భావంతో చేస్తుంది. సో, ఇదేం చేస్తుందంటే ఒక పాజిటివ్ సర్కిల్‌ని సృష్టిస్తుందండి. సో, మొత్తం పాజిటివ్ ఎనర్జీని మనకిస్తుంది. అదేవిధంగా మన యొక్క ఆలోచనలనేవి కూడా మారుతాయండి. సో, ఇష్టంగా చేసే పనిలో మనసు మనకి విపులంగా ఉంటుంది. కొత్త ఐడియాసు, ప్రెజెంటేషను, స్ట్రాటజీస్ అనేవి మనకి నేచురల్‌గా వస్తూ ఉంటాయండి ఇష్టంగా చేయడం వల్ల. అంటే మనమే ఎదుటి వ్యక్తికి ఎలా చెప్పాలి? లేదా ఏ విధంగా ప్రెజెంట్ చేయాలనేది మనం ఆలోచిస్తూ ఉంటాం. సో, విజయాన్ని మనం ఈజీగా అట్రాక్ట్ చేయొచ్చండి. పని ఇష్టంగా చేస్తే ఒత్తిడి లేకుండా సానుకూలంగా మనం చేయొచ్చండి. సో, ఈ వైబ్రేషన్ ఏం చేస్తుందంటే విజయాన్ని మనకి తీసుకొస్తుందండి. అదే విధంగా మనకి మరిన్ని అవకాశాలనేవి వస్తుందండి ఇష్టంగా చేయడం వల్ల. సో, సింపుల్‌గా చెప్పాలంటే ఇష్టంగా ఉన్న పని చేస్తే మీరు సక్సెస్ అవుతారు. కానీ పని మీద ఇష్టం పెంచితే మీరు లెజెండ్ అవుతారండి. సో, దీనికి చిన్న ఉదాహరణ విజేతలు గొప్ప గొప్ప పనులు చేయరు. చేసే పనే గొప్పగా చేస్తారు. అంటే మనం ఏ వర్క్ చేసినా సరే, ఆ వర్కు మనలాగా వేరే వాళ్ళు లేరు అన్న కాన్ఫిడెంట్ అనేది రావాలండి. సో, ఎప్పుడైతే మనం ఆ విధంగా చేస్తామో, ఆ పనిని ఇష్టపడితేనే సాధ్యమవుతుందండి. సో, మనం ఈ బిజినెస్‌లో ఉంటున్నాం కాబట్టి ప్రతిరోజు నేను ఈ బిజినెస్‌ని ప్రేమిస్తున్నానని మనకు మనమే చెప్పుకోవాలండి. సో, ఎందుకంటే ఈ బిజినెస్ అనేది నా బిజినెస్. అదేవిధంగా ఈ ప్రొడక్ట్స్‌ని మన లైఫ్‌లో ఒక పార్ట్ కింద చేయాలి. సో, అదేవిధంగా విజయవంతమైన లీడర్స్‌తో కలిసి ఉండడం వల్ల మనం వాళ్ళ యొక్క స్కిల్స్ గాని, వాళ్ళ యొక్క మొత్తం కూడా పవర్ ఆఫ్ అసోసియేషన్ బావుంటుందండి. సో, ఆ ప్యాషన్ అనేది మనలోకొస్తుందండి. అందువల్ల ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా మన వెస్టేజ్ బిజినెస్‌ని ఇష్టంతో చేయండి. సో, నెక్స్ట్ లాస్ట్ స్టెప్ అండి. ఎయిత్ స్టెప్ ప్రతిరోజు కూడా సానుకూలమైన పనితో మన దినచర్యను ప్రారంభించండి. సో, సానుకూలమైన దినచర్య అంటే పాజిటివ్ మైండ్‌సెట్ అండి. అంటే పాజిటివ్ మైండ్‌సెట్‌ని సో, పెంచే విషయాలు గాని, వినటము గాని, సో, మార్నింగే మనం మొదటి పనిగా చేయాలండి. సో, ఉదాహరణకి జూమ్ మీటింగ్స్ అవుతున్నాయండి.
సో జూమ్ మీటింగ్లో కూడా కొన్నిసార్లు మోటివేషన్ అనేది దొరుకుతుందండి. సో అందువల్ల ఆ విధంగా మనం పాజిటివ్గా చేయాలండి. సో రాత్రి హాయిగా నిద్రపోయి లేచాక మనం సుఖంగా ఉంటాం. మన మనసుకి స్పందించడానికి అనుకూలంగా ఉంటుంది. అంటే రిలాక్స్ అనేది. సో ఎప్పుడైతే ఈ పాజిటివ్ మైండ్ సెట్ ఉంటుందో, స్టార్టింగ్ ఆ పాజిటివ్ మైండ్ సెట్ అనేది మనం ఆ రోజు ఏ విధంగా డిజైన్ చేస్తున్నాము అన్న దానికి ఉపయోగపడుతుందండి. సో మనకి రోజు మొత్తం కూడా పాజిటివ్గా ఉండడానికి, పాజిటివ్ ఆలోచనలు రావడానికి ఉపయోగపడుతుందండి. ఎప్పుడైతే ఈ పాజిటివ్ ఆలోచనలు వస్తున్నాయో అదొక అలవాటు కింద మారుతుందండి. మనం చేసే వర్క్ గానీ, ప్రాస్పెక్ట్‌తో మాట్లాడడం గానీ, అదేవిధంగా హోమ్ మీటింగ్ ఏది చేసినా మంచి రిజల్ట్ అనేది రావడం జరుగుతుందండి. సో ఈ పాజిటివ్ మైండ్ సెట్ అనేది మనకు బిజినెస్‌కి ఏ విధంగా ఉపయోగపడుతుందంటే, ఇది మనకి బిజినెస్ గ్రోత్‌కి ఒక ఫౌండేషన్, పునాది లాంటిదండి. సో మన యొక్క మైండ్ సెట్, ఎనర్జీ, ప్రొడక్టివిటీ అనేది మనకి మన టీమ్‌పై ఎఫెక్ట్ అనేది చూపిస్తుందనమాటండి. సో ఈ పాజిటివ్‌గా ఉండడం వల్ల ఏమవుతుందంటే, మనకి పాజిటివ్ మైండ్ సెట్ ఉండడం వల్ల మనకి వర్క్ అనేది ఈజీ అవుతుందండి. సో ఉదాహరణకి ఉదయాన్నే ఒక మోటివేషనల్ వీడియో చూడడం, థాంక్స్ చెప్పడం, సో అదేవిధంగా ప్లానింగ్ చేయడం. సో పాజిటివ్‌గా ఉండడం వల్ల మనం యాక్టివిటీస్ అనేవి ఈజీ అవుతాయండి. ఆ రోజు మొత్తం కూడా యాక్టివ్‌గా ఉంటాం. ఈ పాజిటివ్ మోడ్ అనేది మన మైండ్‌లోకి ప్రవేశిస్తుందండి. అదేవిధంగా మన యొక్క ఎనర్జీ అనేది, ఉత్సాహం అనేది పెరుగుతుందండి. ఉదయాన్నే పాజిటివ్‌గా మన వర్క్ చేయడం వల్ల, పాజిటివ్ థాట్స్ ఉండడం వల్ల రోజు మొత్తం కూడా మనం యాక్టివ్‌గా పనిచేస్తామండి. మనం ఫోకస్‌తో వర్క్ చేస్తాం. అది కస్టమర్లతో మాట్లాడినా, ఎవరితో మాట్లాడినా సరే. అదేవిధంగా ఒక క్లియర్ విజన్ అనేది ఉంటుందండి. అంటే ప్లానింగ్ అనేది ఉంటుందండి. సో మన యొక్క టైం అనేది వేస్ట్ అవ్వదండి. మనం ఎక్కడ దృష్టి పెట్టాలన్నది కూడా ఒక క్లారిటీ అనేది వస్తుందండి పాజిటివ్ మైండ్ సెట్ వల్ల. సో టీమ్ మీద సానుకూల ప్రభావం. సో ప్రతిరోజు కూడా మనం పాజిటివ్‌గా ఆలోచిస్తే ఏమవుతుందంటే, మన టీమ్ కూడా అదే ఆలోచనలనేది అనుసరిస్తుందండి. సో లీడర్‌గా ఒక పాజిటివ్ కల్చర్‌ని సృష్టించడానికి అవకాశం ఉంటుందండి. సో నెగెటివ్ ఆలోచనలనేవి తగ్గుతాయండి. సో రోజు ప్రారంభంలో స్టార్టింగ్‌లో మనం పాజిటివ్ ఆలోచనలతో మైండ్ అనేది నింపితే నెగెటివ్‌గా చోటనేది ఉండదండి. సో ఇది ప్రెజెంటేషన్‌లో గానీ, ఫాలో అప్‌లో గానీ రిజెక్షన్ ఎదురైనప్పుడు కూడా మన యొక్క మైండ్‌ని స్ట్రాంగ్ చేస్తుందనమాటండి. అదేవిధంగా ఈ పాజిటివ్ ఆలోచనలనేది ఏం చేస్తుందంటే ఒక డిసిప్లిన్‌గా అవుతుందనమాటండి. సో పాజిటివ్ థాట్స్‌తో మొదలుపెడితే ఒక కన్సిస్టెంట్ హ్యాబిట్ అవుతుందండి. సో ఎప్పుడైతే డిసిప్లిన్ ఉందో వెస్టేజ్ బిజినెస్‌లో మనం ఉండడానికి అదే మెయిన్ అండి. అదేవిధంగా మన మీద మనకు ఒక సెల్ఫ్ బిలీఫ్ అనేది పెరుగుతుంది. సో నెక్స్ట్ ఏంటంటే మెయిన్ నేను చేయగలను అన్న నమ్మకం అనేది వస్తుందండి. సో ఈ నమ్మకం పెద్ద పెద్ద పనుల్లో కూడా ఒక ధైర్యాన్ననేది ఇస్తుందండి. అదేవిధంగా కొత్త కొత్త అవకాశాలనేది మనం ఆకర్షించవచ్చండి. ఈ పాజిటివ్‌గా ఎనర్జీ ఉండేవాళ్ళు ఇతరులకు కూడా అట్రాక్ట్‌గా కనిపిస్తారు. సో ఎప్పుడైతే మనం పాజిటివ్‌గా ప్రతిరోజు స్టార్ట్ చేస్తామో అదొక విజయవంతమైన రోజు అవుతుందండి. సో ప్రతిరోజు మంచి ఆలోచన, మంచి పని, మంచి దిశతో మొదలుపెడితే మనకి ఈ వెస్టేజ్ బిజినెస్‌లో గ్రోత్ అనేది ఆగుతుందండి. గ్రోత్ అనేది ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. సో ఇప్పటివరకు మనం ఏం నేర్చుకున్నామంటే ఒక పని చేయడానికి అవసరమైన 8 స్టెప్స్ అనేవి నేర్చుకున్నామండి. సో ఈ 8 స్టెప్స్ అనేవి మనం పాటిస్తే ఖచ్చితంగా ఈ బిజినెస్‌లో మనకి ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుందండి. సో ప్రెజెంట్ థాంక్ యూ అండి. థాంక్ యూ ఎవ్రీవన్. సో ప్రెజెంట్ నేను ఈ బిజినెస్‌లో ఒక ఎల్ఓబి అనేది తీసుకోవడం జరిగిందండి. సో డిసెంబర్ నాటికి 2 ఎల్ఓబిస్‌తో స్టార్ డైరెక్టర్ అవుదామని నేను గోల్ పెట్టుకోవడం జరిగిందండి. అదేవిధంగా మార్చ్‌కి 1,00,000 అనేది ప్లాన్ చేసుకోవడం జరిగిందండి. నెక్స్ట్ నవంబర్ 3 నెక్స్ట్ బర్త్‌డేకి ఒక కార్ అనేది కూడా ప్లాన్ చేయడం జరిగిందండి. సో థాంక్ యూ లీడర్స్. అదేవిధంగా థాంక్ యూ సార్ చందు సార్ ఇంత మంచి అవకాశం నాకు ఇచ్చినందుకు. థాంక్ యూ సార్. ఓవర్ టు యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మొదటగా మీకు డిలేటెడ్ హ్యాపీ బర్త్డే సార్. నిన్న మీ బర్త్డే. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ రోజున మాకు మీరు ఎక్సలెంట్ సెషన్ అనేది ఇచ్చారు. ఒక 8 పాయింట్స్ అంటే బిజినెస్‌లో మనం అందరం చేస్తూ ఉంటాం గానీ, చిన్న చిన్న గ్యాప్స్ వస్తూ ఉంటాయి. అది మనకి క్లారిటీ అనేది రాదనమాట. సో ఇలాంటి సెషన్‌లు వినడం వల్ల ఆ గ్యాప్స్ అన్నీ ఫిల్ అయిపోతాయి. ఈరోజు మీరిచ్చిన 8 పాయింట్స్ ద్వారా నా వరకు పర్సనల్‌గా అయితే చాలా గ్యాప్స్ ఫిల్ అయిపోయినాయి. ఒక అడుగు ముందుకి బిజినెస్‌లో ఇంకెలా వెళ్ళాలని నాకు అర్థమైంది. సూపర్ సార్. సూపర్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ మాకు అడగగానే జూమ్ ఇచ్చినందుకు కూడా మీకు స్పెషల్ థాంక్స్ చెప్పుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ముందుగా మీకు కూడా థ్యాంక్స్ అండి. సో నన్ను మీ టీమ్‌కి పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్ లీడర్స్ నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకుందాం సార్. టైం ఉందా సార్ మీకు?
ఎస్ సార్ ప్రాబ్లం లేదు సార్, టైం ఉందా. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్ గోపిరాజ్ సార్ అడ్మిట్ చేసుకుని మాట్లాడండి సార్. గుడ్ మార్నింగ్ చందు సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ భూపతి సార్. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను యాజ్ ఏ క్రౌన్ డైరెక్టర్గా ఉన్నాను ప్రజెంట్. సో నేను ఎప్పుడు కూడా దొరబాబు సార్ని ఫాలో అవుతుంటాను సార్. ఆయనలో ఉన్నటువంటి పాజిటివ్ మైండ్ సెట్ ఏదైతే ఉందో, ఈరోజు మీరు సెషన్లో పాజిటివ్ మైండ్ సెట్ గురించి మాట్లాడారు. అది యాజ్ యూజువల్గా నాకు కనపడింది. ఏదైతే విద్యార్థులకి మీరు ఎలా అయితే బోధిస్తారో అలాగే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా. సో ఒక మనిషి ఎలా ఉండాలి, ఈ బిజినెస్ని ఎలా బిల్డ్ చేయాలి, పాజిటివ్గా ఉంటే ఏం జరుగుతుంది అనే ఒక క్లారిటీ టోటల్ ఓవరాల్గా సార్. మైండ్, సో ఇక్కడ మెయిన్ మైండ్ అనేదే నాకు క్లారిటీ వచ్చింది. ఎందుకంటే మనం ఎలా ఆలోచిస్తే అలా ఉంటాం, ఎలా చేస్తే అలా జరుగుతుంది అనే ఒక క్లారిటీ ఫుల్గా వచ్చింది సార్. ఎందుకంటే మీరు స్టార్ట్ చేసి ఎన్ని ఇయర్స్ అవుతుంది సార్ బిజినెస్? సో నేను 2 years అవుతుందండి పార్ట్ టైమ్గా చేసి, ఫుల్ టైం అనేది ఒక 3 months అవుతుంది సార్. 3 months. సూపర్ సార్, ఎక్సలెంట్. ఎందుకంటే నేను గత 4.5 years నుంచి జర్నీ చేస్తా ఉన్నా. షార్ట్ టైంలో ఆల్రెడీ నేను 1 to 2 మీటింగ్స్ కూడా నేను విన్నాను మీవి. చాలా ఎక్సలెంట్ సార్, చాలా బాగుంది. ఈ యొక్క మీ యొక్క ఏదైతే మీ జర్నీ అండ్ మాకు ఇచ్చినటువంటి ఈరోజు ఈ సెషన్ చాలా మాకైతే హార్ట్ఫుల్, అంటే మాకైతే చాలా ఉపయోగపడుతుంది సార్. ఎందుకంటే మీరు చెప్పినటువంటి ఈ విధానంలో పర్ఫెక్ట్గా ఎవరైతే ఉంటారో, ఎవరైతే ఇలా ఆలోచన చేస్తారో సక్సెస్ అనేది 100కి 100% వస్తుంది. అదైతే నాకు క్లారిటీ వచ్చింది. అలాగే మీరు పెట్టుకున్నటువంటి డ్రీమ్స్ ఏవైతే గోల్స్ ఉన్నాయో, సో వాటన్నిటిని కూడా ఫాస్ట్గా వెస్టీజ్ ద్వారా అచీవ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే మా టీంకి మంత్లీకి 1 time అయినా సరే మీరు కొంచెం టైం ఇవ్వాలని రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అండి. మీ యొక్క సెషన్స్ కూడా మేము చాలా విన్నాం సార్. మిలీనియర్ మనకి జూమ్ మీటింగ్ ఎర్లీ మార్నింగ్ వచ్చేవండి, ఎక్సలెంట్గా చెప్పేవారు సార్. సో తర్వాత జూమ్ అనేది ఆగిపోవడం వల్ల మీ యొక్క వాయిస్ అనేది మేము వెళ్ళలేకపోతున్నామండి. సో మీరు కూడా మా టీంకి రావాలి సార్, మీ యొక్క వాయిస్ అనేది మాకు కావాలండి. డెఫినెట్లీ సార్, డెఫినెట్లీ. నేను చంద్రశేఖర్ సార్ మన ఎంటైర్ టీంలో ఉన్నారు. సో అందరం కూడా సో ఒక యూనిటీ, ఒక ఫ్యామిలీలో ముందుకెళ్దాం సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అండి. మీ యొక్క డ్రీమ్స్ కూడా ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సార్ బర్త్డే సార్ నిన్న. సార్ బిలేటెడ్ హ్యాపీ బర్త్డే సార్ భూపత్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అండి.